నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అని రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో కోట్లలో అమ్ముడుపోయిన ల్యాండ్స్ కూడా ఇప్పుడు వెలవెలబోతూ ఉన్నాయి. కొనేవాళ్ళు దిక్కులేరు అనే వార్తలు ఒకవైపు అయితే, ఏపీలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం రావడంతో అక్కడ రేట్లకు రెక్కలు వచ్చాయని మరో రకమైన వార్త. అదంతా ఉత్తిది అని కొట్టిపారేస్తున్న వారు అనేక మంది విశ్లేషకులు కూడా లేకపోలేదు. అసలు నిజంగానే భూముల రేట్లు పడిపోయాయా, లేదు అంటే ఆకాశాన్ని తాకుతున్నాయా? రియల్ ఎస్టేట్ రంగం యొక్క పరిస్థితి, ఒడిదుడుకులు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు కరెక్ట్ టైమేనా? ఇల్లు కొనాలనుకున్నా కూడా ఇది అనువైన టైమేనా? ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, డాక్టర్ నంది రామేశ్వర్ గారు. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సార్, రామేశ్వర్ గారు, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. సార్, ఇక్కడ మనకి చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఏపీలో టీడీపీ గవర్నమెంట్. ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడతాను సార్. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, ఆ తర్వాత ఇమీడియట్గా పార్టీలో కొన్ని యాక్టివిటీస్ అవ్వగానే లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అవి కంప్లీట్ అయిపోయాయి. బట్ కొన్ని కోట్లలో ఒక గజం ల్యాండ్ సేల్ అయిన దగ్గర కూడా ఇప్పుడు పూర్తిగా రేట్లు పడిపోయాయి అనేది ఒక వార్త అయితే, అసలు ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే వేస్ట్ అనే వరకు వచ్చేసింది టాక్. ఏంటి అసలు నిజాలు ఏంటి? మీలాంటి ఎక్స్పర్ట్స్ కొంత దీని గురించి క్లారిటీస్ ఇస్తే బాగుంటుంది అని మిమ్మల్ని ఆహ్వానించాను. ముందుగా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి నన్ను ఆహ్వానించేందుకు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో నాకు మినిస్టర్ పోస్ట్ ఇప్పించాలి. ఎందుకంటే ఇన్నర్ ఏం జరుగుతుందో తెలియాలి కదా. ఓన్లీ నా ఒపీనియన్ షేర్ చేయగలను. మేబీ నెక్స్ట్ రియాలిటీ. సో మార్కెట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఏ పర్సన్ సీఎం అయినా పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, రెండూ ఉంటాయి. చిరంజీవి గారు మన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్ట్ అయ్యాక అడిగారు, చెప్పారు, నేను తిట్టలేను, తిట్టించుకోలేను, కానీ రెండు సమర్థ చేయగలిగే సమర్థుడు మాకు పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఏంటంటే గవర్నమెంట్లో ప్రో అండ్ యాంటీ రెండూ ఉంటాయి మీకు. సో దాన్ని మనం ఎలా అనలైజ్ చేయాలనేది సడన్ మేము అనాలిసిస్ చేసినట్టు సడన్ బేసిస్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కోకాపేట్ 100 కోట్లని మన మార్కెట్లో న్యూస్ పెట్టింది ఎప్పుడు గవర్నమెంట్ పడిపోయే ముందు. లాజిక్ బిహైండ్ ఇట్, రియాలిటీ మనకు తెలియదు. నాకు తెలిసిన ఇన్నర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంటే కోకాపేట్లో ఒక 500 ఎకరాలు హెచ్ఎండి పరిధిలో ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో. దాని చుట్టూ ఒక 5,000-10,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే బడాబాబులు, రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, బిజినెస్ మ్యాన్. సో ఇదంతా ఒక స్ట్రాటజీగా ఇప్పుడు దేని కూడా నేను రియల్ ఎస్టేట్ ఒక మాఫియా, గోల్డ్ మార్కెట్ ఒక మాఫియా, స్టాక్ మార్కెట్ ఒక మాఫియా, డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక మాఫియా. మాఫియానే అంటారా? మాఫియానే. తెలియనోడికి మాఫియానే, తెలిసినోడికి రియాలిటీ. నేను ఇన్నర్ సైడ్ చాలా మంది కస్టమర్స్ కానీ మీ బయట నుండి చూస్తారు. సీ ఫ్రమ్ ది ఇన్నర్ యాంగిల్. చెరువు ఒడ్డు నుండి మాట్లాడడం చాలా ఈజీ, చెరువులో దిగి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది. సో నేను అనేది ఏంటంటే ఇదంతా ఒక స్ట్రాటజికల్ ప్లాన్. గవర్నమెంట్ వాళ్ళకి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రతి సీఎం కానీ చేయించుకుంటారు. దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు ఆల్మోస్ట్ ఇంత దారుణం కొట్టిపోతాం, బట్ ఓడిపోతారు అనేది క్లారిటీ ఉంది మచ్ బిఫోర్ ఎలక్షన్స్. దెన్ ద లాస్ట్ ఛాన్స్ టు గ్రాబ్ ది మనీ. అందుకని అవి వేలం వేశారు. వేలం ఎందుకు వేస్తారు? కొన్న రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చింది ఆ నలుగురు అని, మీకు గుర్తుంటే సూపర్ హిట్ అయింది. ఇక్కడ కూడా కొన్నది ఆ నలుగురు బిల్డర్సే కొన్నారు, మీరు చూడండి. ఎవరెవరు పేర్లు ఎందుకు లేండి, బాగుండదు కానీ రాజ్ పుష్ప ఉంది, ఏపీఆర్ హౌసింగ్ బిల్డర్స్. అక్కడ కొన్ని స్ట్రాటజీ కూడా ఒక బిల్డర్ పేరు చెప్పను కానీ ఆయనకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడే, ఏది ఈ కోకాపేట ఏదైతే అవుతుంది దాని పక్కనే, బట్ దానికి రోడ్ యాక్సెస్ లేదు. అంటే దాని వాల్యూ జీరో. ఇప్పుడు మీ ఇంటికి ఉంది, ఎంట్రన్స్ అయితే ఏం వాల్యూ ఉంటుంది మీ ఇంటికి? అప్పుడు ఏం చేస్తారు, ఈ ఎడిషనల్ 1-2 acres కొనుక్కుంటే దానికి పర్మిషన్ వచ్చి, అంటే రోడ్లో అయితే పర్మిషన్ రాదు, బిల్డింగ్స్ కి యాక్సెస్ వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ 100 కోట్లు కొడితే అక్కడ 10 కోట్లు కొని ఉంటారు, ఎప్పుడు నల్లిఫై అయిపోతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది. సో ఇప్పుడు ఏం చేశారంటే 500 ఎకరాల్లో 2-3 ఫేజ్లో ఆప్షన్ చేశారు. ఫస్ట్ టైం 30 కోట్లు, తర్వాత 60 కోట్లు, తర్వాత 100 కోట్లు. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆర్టిఫిషియలీ మ్యానిపులేటెడ్ ప్రైస్, నెంబర్ 1. నెంబర్ 2, దీనివల్ల చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అంటారు. సో ఆ ఎదురుగా చూపించే ల్యాండ్, నా ల్యాండ్ 10 కోట్లు 30 కోట్లు చేసుకుంటా. సో వాట్ యూ విల్ ఫీల్, మీరు బయర్ అనుకుంటారు అక్కడ 100 కోట్లు కదా 30-40 కోట్లు కొన్నారు. దట్స్ హౌ వన్ ఆఫ్ ది లాజిక్. ఇట్లా చాలా ఎగ్జాంపుల్ వచ్చాయి, మన టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. రెండోది, కొంతమంది బిల్డర్స్ ఎట్లా చేస్తారంటే, ఒక బిల్డర్ ఉన్నాడు బాగా అడ్వర్టైజ్ చేస్తారు టీవీలో, 30% డిస్కౌంట్ అంటున్నారు.
అక్కడ సైట్ మెయిన్ రోడ్ 25-30 కిలోమీటర్ లోనికి వెళ్ళాలి, విచ్ ఆల్మోస్ట్ లైక్ వెరీ ఫారెస్ట్ ఏరియా లాగా. అక్కడికి వెళ్ళాక ఏమంటానంటే ఆయన అడ్వర్టైజ్ నా పక్కనోడు 3,000కి ఎక్కువ అమ్ముతున్నాడు, నాది 10,000 ఉంది కాబట్టి నేను 30% డిస్కౌంట్ ఉంటాడు. జనరల్గా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఏమనుకుంటారు, 10,000 30% అంటే 7,000కి రావాలి. సో దిస్ అనదర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ ది మార్కెట్. సో ఈ ప్రైస్ అనేది ఎందుకు పెంచారంటే గవర్నమెంట్ ఉన్న టైంలో తక్కువ టైంలో ఎక్కువ డబ్బు చేసుకునేది అంటే రియల్ ఎస్టేట్. మీకు తెలుసో లేదా, తెలంగాణ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 80,000 నుండి 90,000 కోట్లు ఓన్లీ త్రూ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ లో వస్తుంది. చాలా మంది తెలియదు 90,000 కోట్లు. ఓకే, ఎలా పాసిబిలిటీస్ ఏంటి అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కదమ్మా. ఓకే, రియల్ ఎస్టేట్ లో ఎవ్రీ మంత్ 5-6,000 ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి ఎవ్రీ మంత్. ఓకే, అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఎవ్రీ మంత్ మనకి 4,000-5,000 కోట్లు ఓన్లీ టు స్టాంప్ డ్యూటీ. ఓకే, ఓకే, స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ మిగతావి మిగతా సిమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇండైరెక్ట్ సోర్సెస్ అంటే మిగతా బిల్డర్స్ కొన్ని రా మెటీరియల్ అన్నిటి కూడా ఉంటుంది కదా, టాక్సేషన్ కానీ అవన్నీ కూడా, జిఎస్టీ. సో తెలంగాణ ఆర్థికంగా బాగా పుష్టిగా ఉన్న రాష్ట్రం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇన్ దట్ పక్కన కంపేర్ చేసుకుని చెప్తున్నారు, ఇది కరెక్షన్ చేసుకోండి స్టేట్మెంట్. పక్కన కంపేర్ చేసి మన తమ్ముడిని అన్నని కంపేర్ చేసుకుని తమ్ముడు చెప్పకూడదు. అంటే ఆంధ్రప్రదేశ్ తో చూస్తే సో ఫార్ బెటర్. బట్ ఇక్కడ సీ ది ఎంటైర్ కంట్రీ 30 స్టేట్స్ ఉన్నాయి, 38 స్టేట్స్ ఉన్నాయి. అంటే డెఫినెట్లీ ఇట్స్ ఇన్ గుడ్ ఫార్మ్. బట్ అప్పుడు కూడా మనకు అప్పులు ఉన్నాయి కదా, మరి గుడ్ ఫార్మ్ ఉంటే అప్పులు ఎందుకు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ లక్షల కోట్లు ఉన్నాయి, 1,000-2,000 కాదు, లక్షల కోట్లు. అంటే ఎక్కడో నేను ఉన్నది ఏపీ గవర్నమెంట్ లో ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ వడ్డీ అప్పు తెచ్చుకొని వడ్డీ కడుతున్నారు. ఒకప్పుడు 19 సిరీస్ లో మన్మోహన్ సింగ్ గారు పిఎం ఉన్నప్పుడు అక్కడ కూడా సేమ్ పరిస్థితి. వరల్డ్ బ్యాంక్, IMF కి మనం డబ్బులు అప్పు తీసుకొని వడ్డీ కడుతుండే వాళ్ళు. ఇప్పటికే కూడా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గ్యారంటీస్ అమలు చేయడానికి దాదాపు 2,000 కోట్లు వాళ్ళు ప్రతి నెల అప్పు చేస్తే గానీ ఇవ్వలేని పరిస్థితి అనేది. ఐ థింక్ నాకు మార్నింగే ఒక న్యూస్ వచ్చింది సార్, అది చాలా నాకు షాకింగ్ గా అనిపించింది. అఫ్ కోర్స్ బిఫోర్ ఉన్న గవర్నమెంట్ కూడా ఈ బెనిఫిషరీస్ కోసం అలాంటి అప్పులే చేసి వాళ్ళు చేశారు. జూన్ 25న 2,000 కోట్లు, జూలై 2న 5,000 కోట్లు, జూలై 16న 2,000 కోట్లు, అంటే 9,000 కోట్లు చంద్రబాబు తెచ్చిన అప్పు 35 రోజుల్లో. రోజుకు 257 కోట్లు, గంటకి 10,70,00,000. సో ఇది సంపద సృష్టి అని చెప్పి సంథింగ్ నాకు ఒక ఇది జీవో కాపీ కూడా నాకు వాళ్ళది. అంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మిజోరాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకున్నవి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కి సంబంధించిన ఒక జీవో ఇది. 100%. ఇప్పుడు అంబానీ గారి ఇన్కమ్ ఎంత తెలుసా? ప్రతి సెకండ్ కి 10 లక్షలు అంట ఇన్కమ్. ప్రతి సెకండ్ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టు తెలుసా? 5,000 CR. అంతకుముందు ఒక 1,000 ఫర్ ఎంగేజ్మెంట్. ఓకే, అంటే ఆయన చాలా మంది ఖర్చు పెట్టి ఆయన ఉన్న సంపదలు ఎంత అంటే 0.5% కూడా లేదు, 0.5 0.05 ఉంటుంది. బట్ యు నో వాట్ ఇస్ ద ఫ్యాక్ట్, హి హస్ డన్ సో మెనీ 1 lakh crore బిజినెస్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, అది చాలా మంది తెలియదు. 5,000 ఏమాత్రం అమ్మని గారి అంటే అయిపోతుంది. అదేవిధంగా మీరు ఆంధ్రాకి వస్తాం, తెలంగాణలో కూడా కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఇన్కమ్ ఇప్పుడు August 1 నుండి రేట్లు పెంచబోతున్నారు. భూమి రేట్లు, రిజిస్ట్రేషన్ 2. అది పెంచొచ్చా లేదని సపరేట్ ఇష్యూ మాట్లాడదాం. పెంచితే 10 నుండి 15,000 కోట్లు సంవత్సరానికి ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు మీరు చూసుకుంటే అంతకుముందు మున్సిపల్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్, అర్బన్ అవన్నీ కూడా మినిస్టర్ ఉండేవాడు, KTR లేదా ఇంకెవరు అంత ముందులో. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలుసు, అది రేవంత్ రెడ్డి పెట్టు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏజెంటే ఆయన, రియల్టర్ ఆయన. నా సొత్తు నా తొత్తు నా అన్ని చెప్పుకొచ్చాడు ఆయన సీఎం అయిన. కరెక్టే, ఈ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ ఎ రియల్టర్. మనం ఇప్పుడు మాట్లాడతాం కోకాపేట, ఆయన 15-20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్లు కొని విల్లాలు కట్టిన కన్స్ట్రక్షన్ చేసిన అనుభవం ఉంది. ఆయన ఫస్ట్ సీఎం అవగానే చెప్పిన స్టేట్మెంట్, రియల్ ఎస్టేట్ నాకు తెలిసినంత అవగానే చాలా మంది ఉండకపోవచ్చేమో అన్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఎంత డబ్బు వస్తుంది నాకు తెలుసు, మీరు తెలుసుకోవాల్సింది ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ మిస్ హ్యాండ్లింగ్ కాకుండా ఆయన దగ్గర. మరి అంత తెలిసిన వ్యక్తి సీఎం అయినప్పుడు రియల్ ఎస్టేట్ రంగము 3 పువ్వులు 6 కాయలుగా ఉండాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు తెలంగాణలో అనేక మంది రియల్ ఎస్టేట్ కి చెందిన వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, చాలా ఆందోళన పడుతున్నారు, మదన పడుతూ ఉన్నారు, ఏం జరుగుతుందో ఏంటో, ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి. వై, వాట్ ఈస్ ద రీజన్? మీడియాలో ఏంటి మేడం, ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. మీ మీడియా ఏ ఛానల్ అయినా. ఓకే, ఇప్పుడు ఈనాడు ఏ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తే మీకు ఐడియా ఉంది, ప్రతి ఛానల్కి ఒకరు ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే
మీడియాలో ఎన్ని చెప్పినా రియల్ ట్రాన్సాక్షన్ ఎన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అమరావతిలో 50 లక్షలు 5 కోట్లు అయిందని ట్రాన్సాక్షన్ అవుతుందా? మీరు దుకాణం పెట్టాక, మీరు షాప్ పెట్టాక మీరు ఎంతైనా కోట్ చేయండి, కొనేవాడు లేకపోతే మీరు ఎంత కోట్ చేసుకుంటే ఎందుకు? సో రియాలిటీ అనేది ట్రాన్సాక్షన్. నేను మొన్న విజయవాడ, గుంటూరు, నాది వైజాగ్, గుంటూరు హిందూ కాలేజీలో చదువుకున్నా, తెలంగాణలో సెటిల్ అయ్యాను. నాకు 2 రాష్ట్రాలు అంటే ఇంపార్టెంట్. బట్ వైజాగ్ వెళ్ళి చూసినప్పుడు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఆ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేనే అసలు వైజాగ్ అని చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నాను. బట్ వైజాగ్ ఇది వెరీ స్టేబుల్ సిటీ. సో కమింగ్ బ్యాక్ టు తెలంగాణ, రేట్లు అనేది ఎలక్షన్కి ఆన్వాయితీగా, ఇప్పుడు సంక్రాంతి వస్తే పిండి వంటలు చేసుకుంటాం ఇల్లు ఎలుక్కొని, అది ఆన్వాయితీ కదా. కరోనా ఉన్నా చేసుకుంటాం, కరోనా లేకపోయినా చేసుకుంటాం, సీఎం ఉన్నా చేసుకుంటాం, సీఎం లేకపోయినా చేసుకుంటాం. అదేవిధంగా ఎలక్షన్ వచ్చినప్పుడు 3 నెలలు ముందు 3 నెలల తర్వాత అనేది కొద్దిగా మందం సహజం, మందకొడిగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఏపీకి తెలంగాణకు డిఫరెంట్ అంటే వాళ్ళకి ఒక్కసారి వస్తాయి అసెంబ్లీ, లోక్సభ, మనకి 2 సార్లు వస్తాయి, అంటే 2 అటెంప్ట్. తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఎలక్షన్ టైంలో అందరూ వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు. అంతవంత రియల్ ఎస్టేట్ కూడా ఎంత, ఇప్పుడు గత ఎలక్షన్ కూడా ఎప్పుడు వచ్చింది మనకి, సెప్టెంబర్లోనో అక్టోబర్లో వచ్చింది లాస్ట్ ఇయర్. ఎన్ని నెలలు అయింది మేడం? 10 నెలలు అయిపోయింది. 10 నెలల్లో ఎంతమంది బిల్డర్ మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఒకళ్ళు ఇద్దరు తెలిసి ఉంటారు మీడియాలో, ఎంతమంది రేట్లు తగ్గించారు? ఎక్కడైనా రేట్లు తగ్గాయని విన్నారా మీరు? రేట్లు తగ్గలే. మరి బిల్డర్ ట్రాన్సాక్షన్ అవుతే రేట్లు తగ్గించాలిగా, ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు ఆగస్ట్ 1 నుండి గవర్నమెంట్ 30% పెడితే వీళ్ళు ఇంకో 30% వీళ్ళు పెంచుతారు. సో రియల్ ఎస్టేట్ అనేది నేను ఒక డైలాగ్ చెప్తాను, చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా? క్షమించు. నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు, అందులోనే ఒక భాగం గూడు. సో నేను ఇప్పటి వరకు 15,000 మందికి ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. అండ్ ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ ఓనర్ నేను చేశాను కదా శ్రావణిని, మీ కళ్ళల్లో, మీ ముఖంలో ఆనందం వేరుంటుంది. నా ప్రాపర్టీ, నా ఇల్లు, నా బంగ్లా, నా పెళ్ళి. ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక 5-6 విషయాలు కంపల్సరీ జీవితం భూమి మీద పుట్టిన తర్వాత. ఒకటి, మంచిగా చదువుకోవాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. రెండోది, మంచి జాబ్ రావాలి. ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్ రావాలి, ఒకప్పుడు మా టైంలో లేదు, మీ టైంలో వచ్చేసినట్టుంది. మూడోది, మంచిగా పెళ్ళి అవ్వాలి, మంచి భార్య, మంచి భర్త ఎవరో ఒకరు రావాలి. తర్వాత మంచిగా పిల్లలు పుట్టాలి, దాని తర్వాత లగ్జరీ కార్ ఉండాలి, లాస్ట్ అండ్ ఫైనల్ ఇల్లు. అంటే ఇది నీడ్, ఇవన్నీ కూడా నీడ్ వేరు. కూడా ఒక సొంత ఇంటి కళ అనేది లైక్ ఇట్స్ అ డ్రీమ్ అందరికి. సో నీడ్ వేరు, వాంట్ వేరు. నీడ్ అంటే ఏంటంటే చాలా మంది క్లారిఫై చేస్తున్నాను, నీడ్ అంటే దాహం వేస్తే మీరు నీళ్ళు తాగి, మీరు దాహం వేస్తుంది నీళ్ళు తాగారు. వాంట్ అంటే లగ్జరీ, మీరు లస్సీ కావాలి, కోకోనట్ వాటర్ కావాలి, జ్యూస్ కావాలి. సో లగ్జరీలో నేను చెప్పిన 6 కూడా నీడ్. ఆ డిపార్ట్మెంట్లోనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ప్రతిసారి ప్రాపర్టీ ఓనర్ చేసినప్పుడు ఆ కళలో ఆనందం. నాకు డబ్బులు అన్ని డబ్బుతో ముడి పెట్టకూడదు, సాటిస్ఫాక్షన్ వేరు. ఇంతమంది చేసే అవకాశం నాకు వస్తుంది. అలాగే 15 లీడర్ని, ఇప్పుడు జాబ్స్ రావట్లేదు, గవర్నమెంట్ జాబ్స్, ఇండిపెండెంట్ గా బతకడానికి మనం ట్రైన్ చేస్తున్నాం, మన దగ్గర ఒక సెల్ అది. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో కొన్ని లొకేషన్స్ అయితే టాప్, మీరు పెట్టుకుంటే 5 to 6 years డబుల్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఏంటి అవి ఒకసారి చెప్పండి. అది డబ్బులు తీసుకొని చెప్పేది శ్రావణి. అంటే కొన్ని క్లూస్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీ నుంచి. అంటే ఒక్కటేంటంటే ఇన్ జనరల్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ పెట్టుకున్నా ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే హైదరాబాద్ కి 4 దిక్కులు అంటారు కదా, మీరు ఈ దిక్క ఆ దిక్క ఏ దిక్కు చెప్తారు? స్పెసిఫిక్ గా అడిగితే నేను సజెస్ట్ చేసేది ముంబై హైవే, బెంగళూరు హైవే. ఓకే. ఇంకా అప్కమింగ్ ఏరియాస్ షాబాద్ అండ్ నవాపేట, వికారాబాద్ హైవే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెంగళూరు హైవేలో ఏం వస్తాయో చూద్దాం. బెంగళూరు హైవేలో మీకు గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల, ఇది 100 kilometer స్ట్రెచ్. ఆల్రెడీ అప్ టు ఓఆర్ఆర్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అప్ టు ఓఆర్ఆర్ ఇట్ ఈస్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు ట్రిపుల్-ఆర్ ఇస్ సబర్బన్ ఏరియా, ట్రిపుల్-ఆర్ టు తెలంగాణ స్టేట్ బార్డర్ ఇస్ రూరల్ ఏరియా. ఇది ఇలా విభజించారు. ఓఆర్ఆర్ వరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 80-90% కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు గ్రోత్ కారిడార్ అనేది ఓఆర్ఆర్ టు ట్రిపుల్-ఆర్, అది ఒక. కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు షాద్ నగర్ విన్నాం, షాద్ నగర్ ఎందుకు పెట్టాలి? ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎప్పుడు పెరుగుతాయి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఎప్పుడు పెరుగుతాయి? ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫస్ట్ అంటే రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, అది ఉంటే కదా మూవ్మెంట్ ఉంటుంది. దీని తర్వాత ఇండస్ట్రీస్ రావాలి, ఫండింగ్. బయట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న దావోస్ వెళ్ళి 40,000 కోట్లు, అంతమంది చంద్రబాబు నాయుడు అందరూ హయాంలో వెళ్ళారు. దాని తర్వాత ఇండస్ట్రీ వచ్చాక ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత మిగతా అన్ని ఆటోమేటిక్ రికవరెంట్ వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్, స్కూల్, కాలేజ్, షాపింగ్ మాల్, వాట్ ఎవర్ రిటైల్. ఇది రియల్ ఎస్టేట్ అప్రిషియేషబుల్ ఫ్యాక్టర్. సో మేము మా రియల్టర్ ఆక్సిజన్ కంపెనీలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఒకటి ఉంది. దాంట్లో ఏం చెప్తాం, శ్రావణి గారు 2 కోట్లు మీ దగ్గర లాటరీ తగిలింది, ఆ 2 కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్లో చేయాలి, ఏ సెగ్మెంట్లో చేయాలి,
ఎక్కడే చేస్తే ఎన్నిసార్లు రెట్టింపు అవుతుంది అనేది దీని మీద అనాలిసిస్ ఇస్తాం. అయితే చాలా మంది బయర్స్ 1 minute అని చెప్పంటారు, 2 కోట్లు పెడతాను 1 minute మిస్గైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు ఏదో పార్టీకి వెళ్ళారు ఓ 1 వారం రోజుల క్రితం, ఫుడ్ పాయిజన్ అయింది 3 ఫ్రెండ్స్, మీ ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎలాగైనా మందులు ఇస్తారా, ఏం చేస్తారు? చెకప్స్ అండ్ స్కానింగ్స్, ఇంట్రోగేషన్ చేస్తాను. నేను చెప్పేవాడు అర్థం అవడానికి ఇంట్రోగేషన్ అంటే నువ్వు ఎక్కడ తిన్నావు, ఏం తిన్నావు, ఎక్కడ తిరిగావు, ఏ నీళ్ళు తిరిగావు, ఏ పాలు, ఇదే అడుగుతారు. అయిపోయిన తర్వాత మందులు ఇస్తారా? ఇవ్వరు. టెస్టులు రాస్తారు. టెస్టులు రాసాక మందులు ఇస్తారా? మందులు ఇస్తారు కానీ 3 రోజుల్లో తగ్గపోతే మళ్ళీ రండి అని చెప్తారు. అంతే కదా, 4 రోజులు తగ్గితే అదృష్టం, తగ్గపోతే ఇంకో డోసు మారుస్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో 2 కోట్లు పెట్టినట్టు 2 గంటలు టైం ఇవ్వాలి మాకు. అందరు ఫోన్ చేసి సార్ 1 minute సార్ అంటే 1 minute నేను ఏం అర్థం చేసుకుంటాను, ఏం చెప్తా అంటే డెఫినెట్లీ మిస్గైడ్ యూ. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నది చాలా మంది తెలియదు. 4 రకాలు ఉంటాయి జనరల్గా, ఎక్కువ ఉంటాయి 4 రకాలు చెప్తాను. ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మీరు ఉండడానికి కొనుక్కునేది మన సొంత పర్పస్. రెండోది ట్రేడింగ్, అంటే మీరు కొని వేరే వాళ్ళకి అమ్మేస్తారు, బయింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ క్లారిఫికేషన్ వస్తేనే మేము స్ట్రాటజీ చెప్తాం. సో తెలంగాణలో ఓవరాల్గా మీరు అడిగిన ప్రశ్నకి రేట్లు కొద్ది కరెక్షన్ 10% ఇటు కరెక్షన్ అయిన మాట వాస్తవం. బట్ అది పర్మనెంట్గా ఉండిపోయే మ్యాటర్ కాదు. ఎందుకంటే అమరావతికి మనకి తేడా, మనకు అన్ని హైదరాబాద్ యాక్చువల్లీ నేను ఓఆర్ఆర్ కానీ RRR గాడ్ G³ అని చెప్తా, గాడ్ గివెన్ గిఫ్ట్. అంటే ఈ 2 వల్ల మన తెలంగాణకి ఎంతో డెవలప్మెంట్. అంటే 4 పక్కల మనకు ఒక్కదానికి ఆ ఛాన్స్ ఉంది. చెన్నైకి లేదు, బాంబేకి లేదు, వైజాగ్ లేదు, అవునా? ఎందుకు ఒక పక్క సీ ఉంది. సో మనకి 4 పక్కల అదే డైరెక్షన్లో అదే స్పీడ్లో పెరుగుతుంది. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2007-8 అంతకుముందు 2031 HMDA మెగా ప్లాన్ చేశారు సిటీకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2050 తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. సో కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే సిటీ బయట డెవలప్మెంట్ టచ్ చేయలేదు ఆయన. అవుట్ సైడ్ మీరు చూసుకుంటే మన ఓట్లని ఎమ్మెల్యే సీట్లని ఓట్లని ఎవరు పడ్డాయంటే కాంగ్రెస్, TDP, BRS కి పడింది. టోటల్ ఓట్ ఒక్కడు కూడా కాంగ్రెస్ రాలేదు. అవుట్ సైడ్ సిటీ అన్ని కాంగ్రెస్ కి వచ్చా కానీ BRS కి ఓటు రాలేదు. ది రీజన్ ఈజ్ హైదరాబాద్ పీపుల్, వెస్ట్ జోన్ పీపుల్ పర్టికులర్లీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా? 10 రూపాయలు 100 రూపాయలు చేసాడు ఆయన. అది పెరిగిన మాట వాస్తవం. కోర్స్ కొన్ని ఫార్మ్ హౌస్ చిక్కాడు, తర్వాత ధరణి, అవన్నీ కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా, సమ్ ఫ్యాక్టర్స్ ఎస్ డన్. రియల్ ఎస్టేట్ ఊపు వచ్చిన అంతమంది ప్రతి గవర్నమెంట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అందరి టైంలో పెరిగింది. బట్ ఈ లాస్ట్ 10 years అయిన గ్రోత్ అంటే మారులెస్. సో దానికి అంతకుముందు ఎవరైతే సీఎంస్ వాళ్ళు చేసిన ఫలితాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎస్పెషల్లీ ఇక్కడ తీసుకున్న డెసిషన్స్ ఆ రేట్ కి ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, IT కారిడార్ ఎక్స్పాన్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఈ ఫ్లైఓవర్స్, ఇవన్నీ లాస్ట్ 10 years లో చూసిన ఈ గ్రోత్ అనేది ఈ రేట్ ని ఇలా అమాంతం పెంచేసాయి అనుకోవచ్చా? 100%. ఎందుకంటే గ్రోత్ ఇప్పుడు IT కారిడార్ లో అక్కడ హైదరాబాద్ అన్ని జోన్లు పెరగలేదు. మీరు చూసుకోండి, నార్త్ జోన్ పెరగలేదు, ఈస్ట్ జోన్ పెరగలేదు, వెస్ట్ జోన్లో కొంత పార్ట్ పెరిగింది, సౌత్ జోన్ కూడా అంత ఎక్కువ పెరగలేదు. పెరిగే టైంలో గవర్నమెంట్ పడిపోయింది. శ్రీశైలం హైవే, ఫార్మా సిటీ అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్కి వచ్చేందుకు 100 మాటలు చెప్తారండి. 100 మాటలు చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది అన్న 2 రోజులు పట్టిందో మీకు తెలిసి ఉండాలి. తర్వాత ఫ్యాబ్ సిటీ అన్నారు, ఫార్మా సిటీ వచ్చాయి సిటీలన్నీ 90 కొన్ని సగం వస్తే కొన్ని అసలు రాలేదు. సో ఇక్కడ అది చూసుకుంటే కనుక డెఫినెట్గా గ్రోత్ కారిడార్లో ఉన్నాయి ఈ ప్రైసెస్. అండ్ ఇప్పుడు లాస్ట్ ఒక అనాలిసిస్ మీకు మోకిలే ఉంది కదా, 10 years బ్యాక్ మోకిలేలో 5,000 అంటే వరకు కొనేవారు కాదు. ఈరోజు 60 నుండి 80,000 అయింది. 60,000 నుండి 80,000 అంటే ఎన్ని రేట్లు అండి? 5,000 6,000 రూపాయలది 60,000-70,000 అయితే మోర్ దెన్ 10 times in 10 years. లక్షల్లో పలుకుతుంది అక్కడ గజం ధర. అదే మరి ఇప్పుడు శంషాబాద్ లో 2 లక్షలు తక్కువ దొరకట్లేదు. నేను షాద్ నగర్ చెప్పేది సిటీకి 60 కిలోమీటర్లు, 50 నుండి 60 కిలోమీటర్లు. అక్కడ 25,000 అమ్ముతున్నారు గజం. 25,000. ముంబై అయితే 30, 35, 40,000 దాకా కూడా వెళ్తుంది. సో మీరు ఎప్పుడైనా చూసుకోండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, సప్లై తక్కువ ఉన్నప్పుడు రేట్లు పెరుగుతాయి. లాజిక్. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేట్లు తగ్గుతాయి. సో మన హైదరాబాద్ వరకు ఎస్పెషల్లీ వెస్ట్ జోన్ లో మీకు తెలుసుంటే మెయిన్ రీజన్ ఇస్ IT కారిడార్. 10 లక్షల మంది పైన పనిచేస్తున్నారు. ఇండియాలో 50 లక్షల మంది IT ఎంప్లాయీస్ ఉన్నారు. 10 లక్షలు బెంగళూరు, 10 లక్షలు హైదరాబాద్, మిగతా 30 లక్షలు ఆల్ ఓవర్ 28 states. అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్ ఉందో చూడండి. ఈ 10 లక్షల్లో కూడా మీకు తెలియాల్సిన ఫ్యాక్ట్ 3 లక్షల మంది ఈస్ట్ జోన్ నుండి ట్రావెల్ చేస్తారు వెస్ట్కి. 10 లక్షల మంది ఎంప్లాయీ అంటే 50 లక్షల మంది IT పాపులేషన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, భార్య ఎవరైతే వాళ్ళు. ఇన్ని రీజన్స్. షాద్ నగర్లో మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్కి దగ్గర,
ఓఆర్ఆర్కి దగ్గర, RRRకి వాకబుల్ డిస్టెన్స్. కన్హా మెడిటేషన్ సెంటర్ 1400 ఎకరాలు రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ ఉంది. తర్వాత నాట్కో, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఫార్మ్ పెద్ద పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో ఇన్ని ప్లస్ కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలు, మేకాగూడ, అట్లానే మీరు రైట్ సైడ్ పోలేపల్లి సెజ్ స్పెషల్ ఎకనామిక్. ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మేబీ నెక్స్ట్ 2-3-4 years 3 lakhs ఎంప్లాయ్మెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఇట్స్ గ్రోత్. సో ఆ విధంగా చూసుకుంటే డెవలప్మెంట్ ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనం. అండ్ షాద్ నగర్ రీసెంట్ గా వచ్చిన ప్రమోషన్ అంటే ఇట్ ఈస్ బీన్ ఎలివేటెడ్ ఫ్రమ్ గ్రామ పంచాయత్ టు మున్సిపాలిటీ. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే HMDA పరిధిని పెంచుతామన్నారు. HMDA పరిధి అంటే అదొక 10,000. మీకు రేట్స్ తెలుసుంటే GHMC సిటీ గ్రేటర్ హైదరాబాద్, అందులో హైయెస్ట్ మనం కూర్చొని ఏరియాలో బంజారాస్ రోడ్ నెంబర్ 3 మీ TV నేను పక్కన నా ఇల్లు 3.5 లక్షల గజం ఉంది. ఎంత ఉంది? 1 square yard 3.5 లక్షలు. అది కొనుక్కున్నాం అనుకోండి, ఇప్పుడు ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది మీ ప్రకారం? ఒక 15 lakhs అవ్వచ్చా? అవదు. ఎందుకంటే బంజారాస్ ఆల్రెడీ సాచురేటెడ్. అందరూ మిస్టేక్ చేసేది అదే. ఇంకో 20-30 వేలు పెరిగితే ఎక్కువ, అంటే అంతవరకు చేరుకొని ఆగిపోతుంది. దేనికైనా ఒక ఇప్పుడు ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది మేడం మార్కెటింగ్ లో. ఇంట్రడక్టరీ, గ్రోత్, మెచ్యూరిటీ, సాచురేటెడ్, ఇలా గ్రాఫ్ ఇలా వచ్చేస్తుంది. అంటే ఒక స్టేజ్కి వెళ్ళాక ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆడపిల్ల కానీ ఒక 20 years తర్వాత గ్రోత్ హైట్ పెరుగుతారా? జనరల్ గా తక్కువ కదా. సో ఇది కూడా హైట్ లాంటిది అంటారు. అంతే. ఇప్పుడు అరటిపళ్ళు మీరు ప్రైసింగ్ చూసి విల్ గెట్ షాక్డ్. మీరు వినే ఉంటారు, అరటిపళ్ళు వాళ్ళు పొద్దున ఒక రేటు పెడతాడు డజన్, మధ్యాహ్నం ఒక రేటు తగ్గుతుంది, 3 గంటలకు ఒక రేటు ఉంటుంది, సాయంత్రం 10 రూపాయలు అమ్మేస్తాడు. రంగు మారే కొద్ది రేట్ కూడా తగ్గుతుంది. హీఈస్ ఎ రైట్ బిజినెస్ మ్యాన్. మీరు నేను కాదు, బిజినెస్ మ్యాన్. సో ఆ విధంగా చూసుకుంటే ముంబై హైవే కూడా అంతే. ముంబై హైవే ఏరియాలో ఏమొస్తాయి మీకు? ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు, ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ వెళ్ళిపోతుంది. సో అక్కడ కూడా మార్కెట్ మీరు రోడ్ ట్రావెల్ ఇందాక మీ కోఆర్డినేటర్ చెప్తున్నాడు పవన్ గారు, సార్ మీరు మీ వీడియో చూసి ముంబై హైవే వెళ్ళాను, మీరు చెప్పింది కరెక్ట్ సార్. ముంబై హైవేలో ఉన్నంత డెవలప్మెంట్ షాద్ నగర్ కు తక్కువ ఉంది. ముంబైలో ప్రతి యాక్టివిటీ రోడ్డుకి లెఫ్ట్ రైట్ ఫుల్ అయిపోయి యాక్టివిటీస్. షాద్ నగర్ కూడా అవుతుంది ఇప్పుడు. సో ఆయన చూసి సార్ నేను మీరు చెప్పింది చెక్ చేయడానికి వెళ్ళాను, మంచి పని చేస్తుంటే హ్యాపీ సార్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ఉందని. సో మీ అనాలిసిస్ చేసినట్టు ప్రతి పాయింట్ కన్సిడరేషన్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఎంత రేటు పెరుగుతుంది, ఇప్పుడు నుండి 10 years బ్యాక్ ఎంత ఉంది, 10 years తర్వాత ఎంత ఉండబోతుంది. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడు మీ జర్నలిజంలో మీకు అవార్డు వచ్చింది, దెర్ ఇస్ సమ్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడు 100 మంది 100,000 మంది యాంకర్స్ ఉన్నారు, దెర్ ఆర్ ఓన్లీ సమ్ యాంకర్స్ ఆర్ రెప్యూటెడ్. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోదు అని చెప్పడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. డెఫినెట్గా 10-15% కరెక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు కూడా. అండ్ ఇప్పుడు మరి ఇంకోటి, రేట్లు ఎందుకు పెంచిన? మార్కెట్లో అయితే రేట్లు పెంచకూడదా? గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇంక్రీజింగ్ ది ప్రైస్. గవర్నమెంట్ అయితే ప్రైవేట్ ఆటోమేటిక్ పెంచాలి, బిల్డర్స్ వాళ్ళ జబ్బులు అయితే వాళ్ళు పెట్టారు. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, ప్రభుత్వమే ఎందుకు భూముల ధరలు పెంచాలనుకుంది? పెంచటం వల్ల కలిగే లాభాలు, వచ్చే నష్టాలు ఏంటి? రియల్ ఎస్టేట్ లో నేను చెప్తాను మేడం, భూమాత ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, ఏజెంట్ పని చేయాలన్నా, మీలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. పేషెన్స్ అయితే నథింగ్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ పుట్ ఎ సీడ్ ఇమీడియట్ పళ్ళు వస్తాయా? అంతే కదా. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది ఇమీడియట్గా అంటే దర్ ఇస్ ఎ ప్రాసెస్ టైం. అంటే అర్థం కావాలని చెప్తాను జనాలకి. సో ప్రోస్ అండ్ కాన్స్ ప్రతి సిచ్యువేషన్లో ప్రతి గవర్నమెంట్లో ఎవరున్నా ఉంటుంది మేడం. సో తెలంగాణ వరకు బిల్డర్స్ ఎందుకంటే గవర్నమెంట్కి ఏం కావాలి ఇప్పుడు? డబ్బులు కావాలి. ఎందులో బాగా వస్తుంది? ఒకప్పుడు అగ్రికల్చర్ మంచి టాప్, మీరు నేను చిన్నప్పుడు, తర్వాత ఫార్మా రంగం, తర్వాత సాఫ్ట్వేర్ రంగం, ఇప్పుడు రియల్ ఎస్టేట్. దాంట్లో ఉన్నదండి ఇప్పుడు మిల్కింగ్ అంటారు, పాలు ఎంతవరకు వస్తుంది అంతవరకు పిండాల్సిందే మనం. సో ఇప్పుడు పాలు పిండేది ఎక్కడంటే రియల్ ఎస్టేట్ లో ఉంది. ఎందుకంటే ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఫార్మా కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎంతో మంది పోతున్నారు ఇప్పుడు మార్కెట్లో. రెస్టారెంట్ వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు? రియల్ ఎస్టేట్కి వస్తున్నారు, ఐదర్ యాజ్ ఇన్వెస్టర్ ఆర్ యాజ్ ఏజెంట్, యాజ్ ఎ బయ్యర్, సెల్లర్. బట్ ఇప్పుడు ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది, సరే భూములకి ధర పెంచుతుంది. ఆల్రెడీ భూమి ఉండి కొంత వాడికి సెటిల్ అనుకున్న వాళ్ళకి ఓకే, బట్ కొనాలనుకున్న వాళ్ళు సామాన్య ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని కొంత వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా. అదేం నెగిటివిటీ అవ్వదా వాళ్ళకి ఇలాంటి డెసిషన్స్? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్లస్ మైనస్ కామన్ మేడం. మీరు ఒక కొత్త మనిషిని కలిసారు అనుకోండి, ఒక అరగంట మాట్లాడే మీరు ఒక ఇమేజ్ పెట్టేస్తారు, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి. మీరే కదా, నేను ఎవరైనా అలవాటు ఉంది, ఒక పర్సన్ తో కొత్త వ్యక్తిని కలిసాక ఒక గంటలో నిర్ణయం చేస్తాం ఏంటంటే ఈ సో అండ్ సో, అది వాస్తవం. సో నెగిటివ్ ఫ్యాక్టర్ లేకుంటే వేర్ దెర్ ఇస్ ఎ క్రిటిసిజం దెర్ ఇస్ ఎ రైస్.
నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నాకు క్రిటిసిజం. మాకు చిన్నప్పుడు ఇలాగే కూర్చున్నాను. మా మేనత్తలు కానీ మా చుట్టాలు ఇదేదో టాటా బిర్లాలో జిఎం లాగా స్టైల్ వాడు కూర్చోవడం ఏంటన్నది. అలా మాట అన్నప్పుడు కల్లా నాకు గుణపవం కూర్చున్నట్టు ఉండేది. దట్ మేడ్ మీ టు టాక్. ఒకప్పుడు నాకు రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలియదు. నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను, ఇల్లు కొనుక్కుని పర్మిషన్ లేని ఇల్లు నేను కొన్నాను 30 years బ్యాక్. పర్మిషన్ లేని ఇల్లు. ఈరోజు 500 వీడియోలు మాట్లాడాను మీలాంటి ఛానల్స్, 50 ఛానల్స్. అంటే ఇది ఇంట్రెస్ట్. సచిన్ తెండూల్కర్ 10th ఫెయిల్, బట్ ఈ సిలబస్ ఈస్ దేర్ ఇన్ సిలబస్. అంటే ఆయన గురండి స్టేట్ సిలబస్లో పెట్టారు. అట్లా రకరకాల ఎగ్జామ్. బిల్ గేట్ మైక్రోసాఫ్ట్ ఈజ్ ఎ స్కూల్ డ్రాప్ అవుట్, బట్ ఆయన ఎక్కడున్నాడు? ఐ డిడ్ నాట్ డూ ఇంజనీరింగ్ బట్ ఐఎమ్ హైరింగ్ lakhs of engineers అని చెప్పాడు. అదేవిధంగా నేను అంత పెద్దవాడిని కాదు, నేనైతే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏమీ తెలియకుండా ఇది 500 వీడియోలు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్యాషన్తో చేస్తున్నారు. ఇష్టంతో చేస్తే ఏదైనా పాజిటివ్ ఉంటుంది, కష్టంతో చేస్తే రిజల్ట్స్. ఆల్ పర్ఫార్మర్స్ ఆర్ ఎర్లీ రైజర్స్. రెండోది సక్సెస్ అయ్యాడు రీజన్స్ చెప్పాడు, రీజన్ చెప్పేవాడు సక్సెస్ కాడు. ఇది మనం డిసైడ్ అవ్వాలి. సో మీరు అడిగిన దానికి ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులు అధిగమించాలి. ఎందుకంటే మన పక్కన వాటితో చేస్తే మనం బాగున్నాం. బెంగళూరుకి చెన్నైకి ఇంకో డిఫికల్టీ ఉంది. ఆల్రెడీ సాచురేటెడ్ మార్కెట్. అది 60-70 వేలు అడుగు అమ్ముతున్నారు. హైదరాబాద్ 20 వేలు అయితే ఎక్కువ. 1 or 2 ప్రాజెక్ట్స్ తప్ప మిగతా 20 వేలు అడుగు, అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు బంజారా హిల్స్ మన ఉన్న ఏరియాలు అంటే 20 వేలు, మిగతా ఏరియాలో అయితే 5 వేలు 10 వేలు. చీపెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా అది చెప్పగలుగుతాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ చీపెస్ట్ ఈవెన్ టిల్ టుడే ఇన్ ఎంటైర్ కంట్రీ. అండ్ హైదరాబాద్కి ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా వదిలి వెళ్ళట్లేదు, మీరు గమనించండి. చాలా చిన్న వ్యాపారానికి వస్తున్నారు, సెటిల్ అయిపోతున్నారు, ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. మీరు హార్డ్వేర్ షాపులు పెడతారు కదా, మీరు 3 ఎగ్జాంపుల్, స్వీట్ షాపులు, హార్డ్వేర్ షాపులు, టైల్ షాపులు, వీళ్ళందరూ ఎవరు మేడం? మన వాళ్ళు కాదు. పటేల్స్ ఉంటారు, గుజరాతీస్ ఉంటారు, మార్వాడీస్ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు చిన్న ఈ మాత్రం కొట్టుగా తీసుకుంటాడు రెంట్కి, తర్వాత ఆ బిల్డింగ్ రెంట్ తీరు, తర్వాత ఆ బిల్డింగ్ ఆ రెండు మొత్తం 5 బిల్డింగ్లు కొంటాడు. మన వాళ్ళు బయట బతకడం చాలా కష్టం. సో లైవ్ ఎగ్జాంపుల్, టైల్ షాపులు అందరూ మన వాళ్ళు ఉంటారు చూడండి, 80% వాళ్ళే ఉంటారు. సో వాళ్ళ కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఎంప్లాయ్మెంట్ మళ్ళీ జీతాలు ఇవ్వడం, మొత్తం తిండి రూడ్ అన్ని ఇస్తారు, నెలకు 5 వేలు 10 వేలు ఇస్తారు. డెడికేటెడ్ గా సంవత్సరం 1 year లీవ్, 1 month లీవ్, మిగతా 11 నెలలు కంప్లీట్ డే అండ్ నైట్ చేస్తారు. ఆ కమిట్మెంట్ వేరు. పెళ్లిళ్ళు కూడా వాళ్ళే చేస్తారు. ఆ కమిట్మెంట్ మళ్ళీ రాడంటే నేను చెప్పాను, మార్వాడీస్లో ఏంటంటే బ్లడ్ లో బిజినెస్ ఉన్నది. మనం బిజినెస్ బ్లడ్కి ఎక్కిస్తాం, మన బ్లడ్ లో ఉండవు. మనకు బిజినెస్ లేదు కూడా మనం ఎక్కించుకుంటాం. సో ఐ వర్క్డ్ విత్ టాటా బిర్లాస్ ఫర్ సమ్ ఇయర్స్. అక్కడ నేను నేర్చుకున్నాను బిజినెస్ అంటే. వాళ్ళు మొత్తం కంప్యూటర్లో ఏమో చిన్న చిట్టుతో పెద్ద కోట్లు బిజినెస్ చేస్తారు. సో ఓవరాల్ గా తెలంగాణలో రేట్లు పెరిగినా, ఇప్పుడు పెట్రోల్ పెంచారు మేడం మార్కెట్లో. సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపాయలు పెంచింది, వాళ్ళ మైండ్లో 5 రూపాయలే ఉంటుంది. కానీ అపోజిషన్ ఏం చేస్తారు, ఎట్లా పెంచుంటే ఎంత చేయాలంటే ఒక కనీసం 50% తగ్గించాలంటారు. వాళ్ళ గోల్ రీచ్ అయినట్టే లేదా? 5 రూపాయలు పెరగాలి, 10 రూపాయలు పెంచారు. సో ఇక్కడ అపోజిషన్ సాటిస్ఫై చేయాలి, పబ్లిక్ ని సాటిస్ఫై చేయాలి, మన క్యాబినెట్ సాటిస్ఫై చేయాలి. ఇదన్నీ అయిన తర్వాత మొదటి 2 వారాలు స్ట్రిక్ట్ గా సైకిల్ తొక్కుతాం, తర్వాత మళ్ళీ కార్లు వస్తాయి రావు. ఇవన్నీ టెంపరీ ఫేస్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ డెసిషన్ ఈ కొత్త గవర్నమెంట్ తీసుకుందా, లేదంటే ఇన్ని ఇయర్స్ పర్టికులర్ గా పెట్టిన తర్వాత స్టాండర్డ్ రూల్ ఏదేమన్నా 2022-23 పెరిగిన రేట్లు కేసీఆర్ హామీలో. ఎవ్రీ 5 years ఒకసారి 2 సార్లు పెరగడం అనేది వాస్తవం. అది అప్రిషియేషన్ కావాలి కదండి. ఇప్పుడు మీరు ఇవాళ కొనుక్కున్నారు, ఒక 5 years తర్వాత మీకు రేట్ లేకపోతే మీకు ఇన్వెస్టర్ అదే రేట్లో ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీకు చెప్తే 1970s లో 11 రూపాయలు 15 రూపాయలు గజం ఉండేది. ఎంత? 11-12. ఈ రోజు ఎంత తెలుసా? 3-4 లక్షలు. క్లబ్ హౌస్ దగ్గర 3 లక్షలు, 4 లక్షలు. కొద్ది ముందుకు వెళ్తే 3 లక్షలు, 2.5 లక్షలు తక్కువ ఎక్కడ లేదు. జేబేరి అధినేత మురళీమోహన్ గారు నా ఫంక్షన్ కూడా వచ్చారు. ఆయన చెప్పారు నా మీటింగ్ లో, ఆయన గూగుల్ ఆఫీస్ ఉంది కదా కొండాపూర్ దగ్గర కొత్తపేట, దానికి ఎదురుగా జేబేరి ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ ఉంది. దాంట్లో 750 రూపాయలు అమ్మారంట అప్పట్లో 1990s లోను 97 మన చంద్రబాబు నాయుడు హయాంలో. ఈ రోజు ఎంత ఉంది? 2.5 లక్షలు గజం. మెయిన్ రోడ్ కి లాన్ ఉంటుంది అది. మరి హౌ మెనీ టైమ్స్ ఇట్ హస్ ఇంక్రీజ్? అలా నేను 100 ఎగ్జాంపుల్. నేను వైజాగ్ లో 12 రూపాయలకి 1975లో గజం 12 రూపాయలకి 300 గజాలు 3600కి 36 ఇన్స్టాల్మెంట్ మా డాడీకి ఉన్నాడు. 3600 36 ఇన్స్టాల్మెంట్లు. ఈ రోజు 80-90,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయింది. సో రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టినాడు. అయితే ఒకటి ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ లీగల్ టైటిల్ క్లియర్గా ఉండాలి, లొకేషన్ డెవలప్మెంట్స్ ఉండాలి, బిల్డర్ బ్రాండ్ బాగుండాలి. అవన్నీ ఉంటేనే మీకు రేట్ వస్తుంది, లేకపోతే రేట్ రాదు. ఇప్పుడు ఈ లీగల్ ఇష్యూస్ అన్నారు. ఇప్పుడు ఒక భూమిని లేదంటే ఒక ఇంటిని తీసుకున్నప్పుడు అవి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ పర్మిషన్స్ లేకపోయినా కట్టేసి అమ్ముతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అవి చెక్ చేసుకోవడం ఎలా అంటారు? అంటే అంత నాలెడ్జ్
ఉండకుండా క్యాష్ రూపంలో సడన్ గా తీసేసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. తర్వాత అవి కొన్ని ఏళ్లుగా కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇలాంటి ఇష్యూస్ తెలుసుకోవాలి అంటే? దానికి ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 10 కోట్లు డీల్ చేస్తున్నాను ఒక 10-15 years బ్యాక్. 10 కోట్లు ప్రాపర్టీ అమ్ముతున్నాం బంజారా హిల్స్లో. అన్నీ 3 నెలలు బట్టి డిస్కషన్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ టైం రోజు మూడో భార్య రెండో కొడుకు వచ్చాడు రంగంలోకి. ఓకే, మూడో భార్య రెండో కొడుకు వచ్చి నా షేర్ ఉంది, నా డబ్బులు ఇవ్వదు, డీల్ అని కత్తి పట్టుకొని వచ్చాడు ఆయన. ఆ బయర్స్ పారిపోయారు. ఓకే, ఇది వీటితో కొనుక్కుంటూ లేను ఇవాళ అందరూ. జూనియర్ ఎన్టీఆర్ గారి కేసు విన్నారా మీరు? మొన్న అయింది. అవును, ల్యాండ్ ఇష్యూ సంథింగ్ కోర్టుకి వెళ్ళారు అని చెప్పి నాకు ఇన్ డీటెయిల్ గా తెలియదు. నేను మన ఛానల్లోనే మాట్లాడాను టాపిక్ అది సరితతో. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత చేతుల్లో కాలే కాకులు పట్టుకుంటే కాలవలసిన కాలిపోయింది. సో బెస్ట్ వే, ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయ్యర్, ఇఫ్ యూఆర్ సెకండ్ టైం జూనియర్ ఎన్టీఆర్ లాభపడ్డారా నష్టపోయారా? నడుస్తుంది కేసు, ఇంకా నడుస్తుంది. ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఓకే, హీరోకే కష్టాలు తప్పట్లేదు అయితే. ఆయన మోసం చేసి మీలాంటి మహిళే, అంటే మీరు కాదు కానీ మీలాంటి మహిళ సుంకు గీత. ఓకే, ఆయన ఏం చేశారు, 36 లక్షల ప్రాపర్టీ 2003లో కొన్నారు. అప్పుడు అడిగారంటే ఎన్టీఆర్ గారు, ఈ ప్రాపర్టీ మీద ఏమైనా లావాదేవీలు ఉన్నాయంటే ఒక బ్యాంక్ లో లోన్ ఉంది అని చెప్పారంట. ఆయన క్లియర్ చేసుకొని కొనుక్కొని రిజిస్టర్ చేసుకుంటారు. 670 గజాలు జూబ్లీస్ లో మంచి ఏరియాలో ప్లాట్ రెసిడెన్షియల్. తర్వాత ఆయన ఇల్లు కట్టుకున్నాడు, అన్ని చేశారు. ఆయన కొన్న 5 సంవత్సరాల దాకా 5-6 సంవత్సరాల తర్వాత 4 బ్యాంక్ మేనేజర్లు ఫోన్ చేస్తున్నారు, 4 డిఫరెంట్ బ్యాంక్స్. దీని మీద ఈఎంఐలు కట్టలేదు, మీ ప్లాట్ కబ్జా చేస్తామని. ఈయన తెలియదు. సో ఈయన అడిగారంట, నేను తీసుకోలేదు కదా అప్పు అంటే, ప్రస్తుతం ప్రాపర్టీ ఎవరి పొజిషన్ ఉంటే వాళ్ళు కట్టాలన్నారు. అప్పుడు ఆయన డిఆర్టీకి వెళ్ళాడు, డెట్ రికవరీ. వాళ్ళు ఏమన్నారంటే, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సబ్మిట్ చేయి, వీళ్ళు డిస్కస్. సో అంత RRR వచ్చాక వరల్డ్ లెవెల్ ఫిగర్నే ఆ లేడీకి ఎవరో దండం పెట్టాలి. ఆ డేర్నెస్ అంటే మామూలు, యూఆర్ నాట్ టాకింగ్ టు. ఆయన 20 సంవత్సరాలు ఉన్నప్పుడు కొనుక్కున్నాడు ఈ ప్రాపర్టీ. ఎవరు? జూనియర్ ఇన్ 2003. ఈ రోజు 35-40 అనుకుంటుంది వాటర్ ఏజ్. అలా అంటే ఆయనకి ప్రకారం ఆయన అనుకుంటే, ఆయన ప్రైవేట్ జెట్ ఆయనకు ఉంది, చార్టెడ్ అకౌంట్ ఉంటాడు, ప్రోగ్రామ్ హెడ్ ఉంటాడు, లాయర్ ఉంటాడు, అందరూ ఆయన అవైలబుల్ కదా. ఆయన మరి ఈసీ తీసుకున్నాడా లేదా, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, లింక్ డాక్యుమెంట్ తీసాడా లేదా, అవన్నీ తెలియదు. అది బయటకు వస్తే కానీ, అంటే ఒక్క ప్రాపర్టీకి 5 బ్యాంకులు లోన్ ఇవ్వండి, పెద్ద కుమ్మక్క అది. ఒక ప్రాపర్టీకి ఒకలే లోన్ ఇవ్వాలండి. 5 బ్యాంకులు ఇచ్చారంటే దేర్ ఈస్ ప్రీ ప్లాన్డ్. అందరూ కుమ్మక్కే మాట్లాడుకునే చేసుకున్నారు. తెలివిగా ఇప్పుడు ఒక బ్యాంక్ లో లోన్ ఉన్న విషయం మరొక బ్యాంక్ కి సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ డేటాబేస్ అని ఉంటుంది. అందులో లిస్ట్. ఇప్పుడు మన ప్రాపర్టీ మార్ట్గేజ్ అయితే కొన్ని ఈసీ తీసినాడో తెలుసు, ఈ ప్రాపర్టీ మీద లోన్ ఉంది, మార్ట్గేజ్ ఉందని. అది తెలియలేదు అనేది ఇట్స్ మేనేజ్డ్. సో ఓనర్ ఏం చేసింటే, అమ్మిన దాకా ఈఎంఐస్ బాగా కట్టారు, అమ్మిన తర్వాత మానేసారు. ఈ లోన్ ఎప్పుడు తీసుకున్నారు తెలుసా? 1996లో. ఓ మై గాడ్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, బెస్ట్ నేను అడ్వైజ్ ఇచ్చేదంటే, గో ఫర్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ ఆర్ రియల్టర్. బెస్ట్. ఆ ఏజెంట్లు కూడా మోసం చేస్తాను మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, అది కూడా ముందే ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మనం మోసపోయేంత టైం మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ మోసం చేసేవాడు చేస్తాడు. చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకువే. సో మీరు ఇప్పుడు లంచం తీసుకోవడం తప్పు కదండి, ఇవ్వడం తప్పు. సో ఆయన మోసం చేయడం తప్పు కదా, మనం మోసపోవడం తప్పు. ఓకే, సో పూర్తి అవగాహనతో ఉండాలి. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చాలా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద హీరోలు కూడా బ్రాండింగ్ చేస్తున్న వెంచర్స్ కూడా రాత్రికి రాత్రే దివాలా తీసి బోర్డులు తిప్పేస్తూ ఉన్న పరిస్థితి. తర్వాత ఆ హీరోస్ ని ఎవరు వెళ్ళి అడుగుతారు? వాళ్ళు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు, బట్ అక్కడ అందులో వెంచర్లలో తీసుకున్న ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. మీ కూతురు కొడుకు ఉంటుంటారు కదా, మీ కూతురు పెళ్లి చేయాలంటే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? పెళ్లి కొడుకు గుండె ఏం తెలుసుకుంటారు? మంచి చెడు వ్యసనాలు. మోసపోయేది అనుకోండి, సపోజ్ ఎవరైనా ఉంటే మా కొడుకు తాగుతాడు, సిగరెట్ కొడతాడు, అన్ని తెలుసు, పెళ్లి సంబంధం లేదు, అచ్చా మా అబ్బాయి అసలు టచ్ చేయండి, వాసన కూడా చూడండి అంటే డెఫినెట్ గా మీరు డౌట్ చేయాలి. అది ఎందుకంటే పెళ్లికి ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. ఆ 7 తరాల్లో 2 తరాలకి బ్యాడ్ హిస్టరీ ఉంటే మనం చేసుకోం. అవునా? నేను రియల్ ఎస్టేట్ డీల్ని పెళ్లిని కంపేర్ చేస్తాను, చాలా మంది నవ్వుతారు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, పెళ్లి సంబంధంలో మీరు ఒకసారి గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మాట్లాడేది కట్నం. మీకు నచ్చినా నచ్చకపోయినా అక్కడే మాట్లాడతాం, బేస్ ప్రైస్ మాట్లాడతాం, ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు. ఇక్కడ సారీ మాట్లాడతాం, అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం, ఇక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం, అక్కడ వెహికల్ గురించి మాట్లాడతాం. అట్లా కంపేర్ చేసుకుంటే సో రెండు ఒకటే. దీనికి ఈక్వల్ టైమ్స్ అంటే దీనికి ఎంత చేసినట్టు దానికి ఎందుకు చేయరండి? మరి నేను మధ్యవర్తి వచ్చినా మీరు మధ్యవర్తిని నమ్మరు కదా, మీ చెక్ మీరు చేసుకుంటారు. నా మ్యారేజ్ అయినా ఆఫీస్కి 5 వచ్చారు పెద్ద పెద్దలు చెక్ చేసుకోవడానికి, తప్పలేదు.
సో వాట్ ఐమ్ సెయింగ్, ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు ఒక మినిమం 10 పత్రాలు కంపల్సరీ చూడాలండి. ఓకే. ఓ 4 లిస్ట్ చేసాం, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లింక్ డాక్యుమెంట్స్. ఓకే. లింక్ డాక్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు మీ జనరేషన్, మీరు ఎక్కడ పుట్టారు, మీ నాన్నగారు మీ తాతగారు ఎక్కడో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ లింక్స్ అన్ని కరెక్ట్ ఉంటాయి. మధ్యలో ఎవరైనా గ్రాండ్ ఫాదర్ సడన్ గా ఎక్స్పైర్ అయితే ఆ ప్రాపర్టీ లీగల్ గా మీకు హక్కు ఉంటుంది, కానీ మీకు రాదు, బికాస్ దెర్ ఇస్ నో డాక్యుమెంటేషన్. రేపు పొద్దున ఇందాక చెప్పిన మీలా మీ సిస్టర్ కూడా ఎవరో రావచ్చుగా, మీకు తెలియదు కదా, మీ కజిన్స్ రావచ్చుగా. అవి లేకుండా లింక్ డాక్యుమెంట్ అంటే ఒక చేతులు ఎన్నిసార్లు మారింది. ఒక ప్రాపర్టీ లేఅవుట్ వేసిన తర్వాత 1956 ఉర్దూలో రాసిన డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్ లెవెల్ దగ్గర చెక్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. దీంట్లో మొత్తం హిస్టరీ ఆఫ్ దట్ ప్రాపర్టీ ఉంటాయి, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి, మార్టగేజ్ ఉందా, లోన్ ఉందా, ఇవన్నీ కూడా. 3వది లీగల్ ఒపీనియన్, విచ్ ఇస్ వెరీ క్రిటికల్. లీగల్ ఒపీనియన్ లాయర్ ఏంటంటే క్లాజులు, సర్వే నెంబర్లు అన్ని చెక్ చేసి ఒపీనియన్ కంక్లూజన్ ఏమిస్తారంటే ఈ తప్పులున్నాయి కరెక్ట్ చేసుకోవచ్చు, ఈ తప్పులున్నాయి కరెక్ట్ చేయలేం అంటే కొనకూడదు. కొన్ని టాలరబుల్, ఇంటాలరబుల్. టాలరబుల్లో మనం రెక్టిఫై చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఎక్స్పైర్ అయినా మ్యూటేషన్ చేయించుకోవచ్చు, మీరు డెత్ సర్టిఫికేట్ పెడితే. కొన్ని చేయించుకోలేం, అలాంటి తీసుకోవాలి. ఈ 3 కాకుండా బిల్డర్ తాలూకా బ్రాండ్ చూడాలి. ఆయన ఎన్ని రోజుల్లో లైన్లో ఉన్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు ఎందుకంటే ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివర్ చేశాడు, అది ఇంపార్టెంట్. యూ కెన్ డూ 100 ప్రాజెక్ట్స్, వేరే 80 ప్రాజెక్ట్స్ యూ డెంట్ డెలివర్, యూఆర్ అ ఫెయిల్యూర్. నేను ఆల్వేస్ చెప్తాను, డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి. యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తే ప్రాణాలు పోతాయి, అవునా? అట్లానే బ్రాండ్ తర్వాత బ్యాంక్ రెప్యుటేషన్ చెక్ చేయాలి. ఈ బిల్డర్ ఇప్పుడు సిబిల్ రేటింగ్ అంటారు కదా, మనం లోన్ తీసుకున్నాడు, అలా ప్రతి బిల్డర్ కూడా ఒక ర్యాంకింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను 35 years నుండి ఒక బ్యాంక్ లేక యూనియన్ బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ నుండి యూనియన్ బ్యాంక్ అయింది. నాకు సింగిల్ చెక్ బౌన్స్ లేదు లాస్ట్ 35 yearsలో. నేను ఇచ్చిన చెక్ అయినా, వాళ్ళు నాకు వచ్చిన చెక్ అయినా, దట్స్ నాకు లోన్ అంటే కళ్ళు మూసుకొని ఇస్తా. 48 hours నా లోన్ క్లియర్ అయిపోయింది. బికాస్ మై సిబిల్ రేటింగ్ 875 out of 900. అందరూ అలా ఉండదు, మెయింటైన్ చేసుకుంటే బెటర్. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసుకుంటే మీ క్లారిటీ, మీరు ఎంత కమిటెడ్ తెలిసిపోతుంది. చాలా మంది డబ్బులు అప్పు తీసుకొని డబ్బులు ఇవ్వనని చెప్పరు, చెక్కులు మాత్రం ఎన్ని కావాలంటే సైన్ చేయండి, వాడి అకౌంట్ డబ్బులు ఉండవు ఈజ్ వెరీ క్లియర్. మీరు దమ్కిచ్చడం ఇంకొక 10 రోజులకు సారి, ఇంకొక 4 రోజులు సారి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మీరు సైట్లకి వెళ్ళాలి. ఫిజికల్ అంతమంది చేసిన సపోజ్ ఒక బిల్డర్ ప్రాజెక్ట్ చేసి గో అండ్ విజిట్ ది ఓల్డ్ సైట్స్. చాలా వరకు 80% బిల్డర్స్ సైట్స్ కంప్లీట్ చేయరు, 80% చేసి లాస్ట్ 10-20% వదిలేస్తారు. దట్ యూ విల్ నాట్ గెట్ అ ఫినిష్డ్ వాల్యూ. ఇప్పుడు పెళ్లి కూతురు కానీ పెళ్లికొడు కానీ ముస్తాబ్ ఎందుకు చేస్తారు? యూ షుడ్ హ్యావ్ ఎ ఫైనల్ లుక్. ఆ లుక్ ఉన్నప్పుడే మీరు డెసిషన్ తీసుకుంటారు. రాలో వెళ్తే ఒకసారి నచ్చుతుంది, ఒకసారి నచ్చదు అని. ప్రాజెక్ట్ కూడా గేటెడ్ కమ్యూనిటీలో అమ్యూనిటీస్ ఇవ్వకుండా ఇస్తే మీరు కొంటారా? రేట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో. గేటెడ్ కమ్యూనిటీలో 2-3 రకాలు ఉన్నాయి, సెమీ గేటెడ్ కమ్యూనిటీ, నాన్ గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్లీ గేటెడ్. చాలా కాంపౌండ్ వాళ్ళు కడితే గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. ఇలాంటి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ పాయింట్, బిల్డర్ని పర్సనల్గా కలవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ మే గో త్రూ ది ఏజెంట్కి వెళ్ళినా ఏజెంట్ ఒక సర్టన్ పర్సెంటేజ్ వరకు ఏజెంట్ ఈజ్ నాట్ ఏ ఓనర్ అండి, ఈజ్ ఎ ఫెసిలిటేటర్. చాలా మంది ఏజెంట్ లీగల్ గా కరెక్ట్, ఏజెంట్ ఈజ్ నాట్ రైట్ పర్సన్. లీగల్ లాయర్ ఉన్నాడు, ఏ పని చేయడం, వాల్యుయేషన్ వేరు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వేరు, అట్లా ప్రతిదానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యాంక్ ఇచ్చేవాడు వేరు. సో ప్రాజెక్ట్స్ చూసి ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న కస్టమర్స్ అడగండి, మీరు హ్యాపీగా ఉన్నారా, బిల్డర్ కమిట్ అయింది ఇచ్చాడా. స్ట్రైల్ దగ్గర ఉంటే రకరకాల స్పెసిఫికేషన్స్ ఇది ఇస్తాం. జనరల్ ఒక టైప్ ఆఫ్ చీటింగ్ ఏమవుతుందంటే, బ్రోచర్ ఇస్తారు కదా మనకి, చూసుంటారు ప్రొడక్ట్ బ్రోచర్. బ్రోచర్ రైట్ సైడ్ లాస్ట్ పేజ్లో దిస్ ఈజ్ ఎ కాన్సెప్చువల్ డిజైన్ అండ్ కెన్ బి చేంజ్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ యువర్ కస్టమర్ అంటాడు. అది బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు బిల్డర్కి మీరు. అంతే కదా, నాకు తర్వాత మార్చి చీట్ చేయాలంటే ముందు 20% లోడింగ్ ఉంటుంది, తర్వాత 32% చేస్తుంది. అదే ఐ విట్నెస్ కేసెస్ ఉన్నాయి, అంటే 12% ఫ్రీగా. ఇప్పుడు గోల్డ్లో వేస్టేజ్ చేసినట్టు మాట ఖర్చు. 2000 square feet లో 12% అంటే 250 square feet. ఒక స్క్వేర్ ఫీట్ 10,000 కొంటున్నారు, ఎంత అయింది అక్కడ? 25 లక్షలు పోలే. మీరు బయట రోడ్ మీద హోర్డింగ్స్ ఉంటాయి, 50% డిస్కౌంట్ చూసారు ఎప్పుడైనా? అవును, చాలా చూస్తూ ఉంటాం. 50 పెద్ద లెటర్స్ ఉంటాయి. మీరేం చేస్తారు, కొనుక్కొని వెళ్దాం, మీ హస్బెండ్ తీసుకెళ్ళి 10,000 అవుతుంది చీర కొనుక్కుందాం వెళ్తారు. అక్కడికి వెళ్తే ₹1,00,000 చీర చూపిస్తాడు. ₹1,00,000 చీర 50% డిస్కౌంట్ ఎంత? ₹50,000. మనకు ఉన్న కండిషన్లో 50,000 పెట్టి ఎంతమందికి చీరలు కొనివ్వగలరు భర్తలు అనేది యూ నో ది ఆన్సర్, నేను చెప్పగలరు. అక్కడ ఏమంటాడు, ఏంటి బాబు 50 అంటే మిగతా తక్కువ రేటు 5% ఉంటాయి, అవి బాగు మీకు నచ్చవు. సో అక్కడ ఏముంటుంది, అప్ టు అనేది ఉంటుంది, మీకు కనిపించదు. 50% ఈసారి వెళ్ళినట్టు 50% ఇంత ఉంటుంది, అప్ టు అనేది ఇంత ఉంటుంది. అంటే ఆయన కరెక్టే కదా, నా దగ్గర అప్ టు అంటే 50% వరకు ఉన్నాయి, కానీ అన్ని 50% అని చెప్పలేక.
సో ఆ బ్రోచర్ తోటి చెప్పింది. ఇంకో రకమైన చీటింగ్ అంటే యాంకర్ స్విచ్చెస్ ఇస్తానంటాడు. యాంకర్ స్విచ్చెస్ ఆర్ ఈక్వివలెంట్. ఓకే. అట్లే ప్యారీవేర్ ఆర్ ఈక్వివలెంట్ టాయిలెట్, రకరకాలు. కానీ అక్కడ ఏమవుతుందంటే యాంకర్ స్విచ్ 100 రూపాయలు అనుకోండి, ప్రైవేట్ స్విచ్ 50 రూపాయలు ఉంటుంది లోకల్ మీకు వితౌట్ ఐఎస్ఐఆర్. ఆ స్విచ్చెస్ లేవు సార్ అంటే మీరు అర్జెంట్ అనుకోండి ఏదో ఏ బాబు అంటారు. యూ స్ట్రైట్ అవే స్టేట్ 50%. అంటే అందరూ చేరండి. కార్పొరేట్ బిల్డర్స్ మార్కెట్లో 30-40 ఇయర్స్ జనరల్గా చేయరు. అప్కమింగ్ కొద్దిగా కొత్తగా ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు. ఇలాంటి చీటింగ్స్ అన్ని కూడా మీరు కనుక్కుంటే ఏజెంట్ అనేవాడు కనిపెడతాడు. మీరు కనిపెట్టలేదు, మీకు అవగాహన లేదు కాబట్టి. అదేవిధంగా మీరు బ్యాంక్ లోన్ తర్వాత బిల్డర్ని కలిసి అంత 1 అవర్ మాట్లాడలేదు. జనరల్గా సేల్స్ వాళ్ళు వెళ్ళినవారు మీకు, లేకపోతే ఏజెంట్స్ కూడా వెళ్ళినవారు. వాళ్ళ ద్వారా వెళ్ళండి, వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఇవ్వండి. బట్ మీరు బిల్డర్ 100% కలవకుండా మాత్రం తీసుకోవద్దు. గవర్నమెంట్ పర్మిషన్స్, డిటిసిపి, హెచ్ఎండి, రేరా లేకుండా అసలు కొనకూడదు. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే 100 డాక్యుమెంట్స్ వస్తాయి. ఇవన్నీ చూసుకొని ఓకే అనుకున్నప్పుడు యూ షుడ్ గో. ఓకే. ఓకే సార్, ఇప్పుడు కామన్ గా చాలా మంది మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగు ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా మిమ్మల్ని మరొకసారి అడుగుతూ ఉన్నాను. హైదరాబాద్ లో ఉంటూ ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొంటే బెటరా, ఇండివిజువల్ హౌస్ కొంటే బెటరా? ఒకప్పుడు భయంకరమైన సేలింగ్స్, అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ 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 అన్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, ORR కి దగ్గర ఎగ్జిట్ 3, ఎగ్జిట్ 5, విల్లా అని చెప్పి, గేటెడ్ కమ్యూనిటీస్ అని చెప్పి, ఇండిపెండెంట్ హౌసెస్ అని చెప్పి మళ్ళీ ఒక భూమి అటువైపు కనిపిస్తూ ఉంది. ఎలా చూడాలి దీన్ని? ఏది సేఫ్ అంటారు? రెండు కరెక్టే, రెండు రాంగే. రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్, కెపబిలిటీ, కెపాసిటీ అండ్ యువర్ విజన్. ఇందాక మీకు 4 రకాల ఇన్వెస్ట్మెంట్ చెప్పిన. అసలు మీరు ఇది ఆన్సర్ ఎలా చెప్తామంటే, మీకు మాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కోసం వస్తారు కదా, యూ హ్యావ్ టు స్టడీ యూ. అంటే ఆ పర్టికులర్ ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే మనకి 1 CR లోపు హైదరాబాద్ లో మామూలుగా ఇన్ సిటీలో దొరుకుతుంది అనుకోండి. కొంచెం దూరం వెళ్తే ఇండిపెండెంట్ హౌస్ కూడా అంతే కాస్ట్ తో ఒక 10-15 లక్షలతో అటు ఇటుగా దొరుకుతుంది. అటే వెళ్ళి తీసుకుందాం అనే వాళ్ళు ఉన్నారు కూడా. ఇక్కడ ల్యాండ్ రేటు అపార్ట్మెంట్ లో డిప్రిసియేషన్ ఉంటుంది, కొన్ని ఇయర్స్ తర్వాత దీనికి రేటు రాదు, ఇది వేస్ట్. అక్కడైతే ల్యాండ్ రేట్ పెరుగుతూ ఉంది, అదే సేఫ్ అని అనుకునే ఈ ఆలోచనలు అవి నిజమే అంటారా? నిజంగానే వాస్తవాలు అవాస్తవాలు అనే టాపిక్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఉంది. ఏదో సినిమాలో చెప్తాడు ఆయన, టవల్కి ఎక్కువ లుంగికి తక్కువ అని. సో మీరు అడిగిన క్వశ్చన్ మధ్యలో పడుతుంది. ఎందుకంటే మీకు ఏమవుతుందంటే, మీరు కొనుక్కునే పర్పస్ ఏంటి ఫస్ట్ వేరియబుల్ ఫ్యాక్టర్, ఎంతకాలం హోల్డ్ చేస్తారు సెకండ్ ఫ్యాక్టర్, ఎందుకు కొనుక్కుందాం అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాట్ కొనుక్కున్నారు, జనరల్గా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని హంగులు ఉండాలి. సెమీ గేటెడ్ అంటే చిన్న నామకేస్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తారు. అలా కాదు. గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద పెద్ద చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటాయి. బ్యాంకెట్ హాల్స్, రూమ్స్, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ అన్నీ ఉంటాయి, లేడీస్ వేరు, జెంట్స్ వేరు. అలాంటి దాంట్లో కనుక మీరు బెంగళూరు ముంబై హైవే మాట్లాడుకున్నాం కదా, 5 to 6 years డబుల్ అవుతుంది. ఓన్లీ ప్లాట్. ప్లాట్లో ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? లేదు కదా. ప్లాట్ ఒకటే ఉంటుంది, ఫస్ట్ హ్యాండే ఉంటుంది. అందుకనే దానికి అప్రిషియేషన్ చాలా తక్కువలో ఎక్కువ రేట్లో వస్తుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్, విల్లాలో సగం కాస్ట్ ల్యాండ్ ఉంటే సగం కాస్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో అప్రిషియేషన్ ల్యాండ్ మీద ఎక్కువ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ తక్కువ జరుగుతుంది. ఇది సెకండ్. సో ఇది జనరల్గా యాజ్ పర్ అనాలిసిస్ 7 to 8-9 years పడుతుంది డబుల్ అవడానికి. బట్ సడన్ స్టేజ్ తర్వాత డిప్రిషియేషన్ అవుతుంది. మూడోది ఫ్లాట్ 12 నుండి 14 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవడానికి. ఎందుకంటే దాన్ని మీరు వాడుకుంటారు, అయితే రెంట్కి ఇస్తారు లేదా మీరు ఉంటారు. సో సగం బెనిఫిట్ మీకు అక్కడ. సపోజ్ ₹1,00,00,000 మీరు అన్నట్టు ఫ్లాట్ కొంటే రెంట్ ఎంత వస్తుందో తెలుసా మీకు? 20,000 నుండి 25,000 పర్ మంత్. సంవత్సరానికి ఎంత అండి? ఎంత పర్సెంటేజ్ చెప్పగలుగుతారా? 12 into 25 3 లక్షలు. 3 లక్షలు అంటే ₹1,00,00,000 3%. అదే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ 6 to 8%. సో ఇక్కడ 3,000. అదేవిధంగా మీరు రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటే వేరు. ఫస్ట్ హౌస్ ఈజ్ ఫర్ అవర్ స్టేయింగ్, సెకండ్ హౌస్ ఈజ్ ఫర్ రెంటల్, థర్డ్ హౌస్ ఈజ్ ఫర్ లగ్జరీ అంటే రిసార్ట్ కానీ, ఫామ్ హౌస్ కానీ, ఫామ్ ప్లాట్ కానీ, అట్లా. ఈ 4 విధాలు బట్టి మీకు మారుతుంది. సో నా ప్రకారం సపోజ్ మీరు ప్లాట్ కొనుక్కొని ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాలు కదలకుండా మీ కూతురుకో మీ మనవడికో కొనుక్కోవాలి. అప్పుడు లాంగ్ టర్మ్లో 10 సంవత్సరాల్లో 5 times అవుతుంది ఆన్ అన్ యావరేజ్ రిజల్ట్స్ చూసుకుంటే. ఇప్పుడు ఫ్లాట్కి ఏంటంటే 12 తర్వాత 15 సంవత్సరాల తర్వాత డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా 15 సంవత్సరాలు ఓల్డ్ ఫ్లాట్ చూడండి, మీరు వెళ్ళని కూడా వెళ్ళరు. మోస్ట్ అంటే అందరూ చెప్పి 90% ఆర్ నాట్ మెయింటైన్డ్. ఒకసారి కట్టామో బయటపడ్డామో అనుకుంటారు బిల్డర్. ఉన్న సొసైటీ పట్టించుకుంటారు లేకపోతే లేదు. ఇప్పుడు మన శ్రీనగర్లో ఒక దగ్గరలో గుడి దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంటుంది 30-40 years.
₹25 లక్షలు పెట్టాడు సింగిల్ బెడ్రూమ్, ఎవరు కొనట్లేదు. 25 లక్షలు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఓకే బంజారాల్స్, రెంట్ 30,000 వస్తుంది, కానీ ఎవరు కొనట్లేదు. దాన్ని చూస్తే మీకు ఏడుపు వస్తుంది. ఓకే సో ఇది మీ టేస్ట్, మీ రిక్వైర్మెంట్. ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్, మీరు సిటీలోనే ఉండాలి. ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ చేస్తున్నారు, పిల్లలు చదువుకుంటారు. ఇంకొక ఛాలెంజ్ ఎక్కడ వస్తున్నా లొకేషన్, అది కూడా సపరేట్. లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మీరేంచి శ్రీనగర్లో చేస్తున్నారు, మీ హస్బెండ్ గచ్చిబౌలిలో చేస్తున్నారు, మీ పిల్లలు దిల్సుఖ్ నగర్లో చదువుతున్నారు, వాట్ ఎవర్ రీజన్. అంటే ఏ లొకేషన్ ఎత్తుక్కుంటారు మీరు? టఫ్ ఛాలెంజ్. చాలా వరకు హస్బెండ్ ఎప్పుడు దూరంగా వెళ్తాడు, తర్వాత వైఫ్ దూరంగా వెళ్తుంది, తర్వాత పిల్లలు. ఈలో మీ ఓల్డ్ పేరెంట్ ఉంటే మీ స్ట్రాటజీ, మీ డెసిషన్ వేరు. గేటెడ్ కమ్యూనిటీలు ఎందుకు పెడతానంటే సేఫ్టీ, సెక్యూరిటీ. ఎందుకంటే ఈ రోజుల్లో మనం దొంగతనాలు చూస్తున్నాం, ఎస్పెషల్లీ కరోనా టైంలో కత్తిలు చూపించి చంపేసి చెవులు కోసి మేకలు తీసుకెళ్ళిపోయారు. ఆ రిస్క్ లేకుండా మీరు ఎప్పుడో కొన్ని జాబ్స్ 50% ట్రావెలింగే ఉంటాయి. లేడీ నుంచి డే టైం 2 ముసలు ఉంటారు, ఏదైనా అయింది, అవసరం వచ్చింది, ఎలా గేటెడ్గా ఉంటే సెక్యూరిటీ ఏగా కూడా వెళ్ళినవారు. అది ఇండిపెండెంట్ హౌస్ ఉంటే డేంజర్, ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సడన్గా మెడికల్ అవసరం వచ్చి ఎక్కడికి వెళ్తారు? సో లొకేషన్ సిటీలో కొనుక్కోవాలంటే ఇండిపెండెంట్ బంజారాస్ కొనుక్కుంటే 8 నుండి 10 కోట్లు, ఫ్లాట్ కొనుక్కోవాలంటే 3 నుండి 4 కోట్లు. ఇంత ఇన్వెస్ట్మెంట్ అందరూ మనం 4 మీలాంటి పెట్టుకోవాలి. మీరు పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవడం నేను పెట్టుకోలేను, మీలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు, బికాస్ మీరు సీనియారిటీ అండ్ బిజినెస్ మ్యాన్, సో యూ కెన్. సో ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలి. సో అన్నీ మంచిదే. మీరు ఇన్కమ్ కోసం కొనుక్కున్నారంటే ఇండిపెండెంట్ హౌస్ అనేది మీరు సిటీలో మీరు 1 crore అనేది కదా, 2 crore మోకిలలో 3-4 కోట్లు చెప్తున్నారు. ఏదో ఒక 200 గజాలు 250 గజాలు ఇలా. తెల్లాపూర్లో 5-6 కోట్లు చెప్తున్నారు. సో 5-6 కోట్లు అనేది మన ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ రేంజ్. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, ఇఫ్ ఇట్స్ లాంగ్ టర్మ్ గో ఫర్ ఎ ప్లాట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రైవసీ కావాలి, ఇప్పుడు నేను నాకు చిన్నప్పటి నుండి ఇండిపెండెంట్ హౌస్లో ఉండడం అలవాటు. ఫ్లాట్ కొనుక్కోవాలంటే చాలా ఆలోచించాను, బట్ బంజారాస్ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే నా వల్ల కాదు. నేను 10 years బ్యాక్ కొనుక్కున్నట్టు 7,500 కొనుక్కున్నా ఫ్లాట్ పర్ స్క్వేర్ ఫీట్. ఈరోజు 20,000 అయింది, 18-20,000. సో నేనేం చేశానంటే నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి, కానీ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోలేను. అప్పుడు అందుకని ఏం చేశానంటే ఒక ఇండిపెండెంట్ హౌస్, ఒక సింగిల్ ఫ్లోర్, ఒక ఫ్లాట్, సింగిల్ ఫ్లాట్ తీసుకున్నా. అంటే నా ఫ్లాట్ ఏరియాలో ఎవరు ఉండరు అట్లా. అంటే నా రిక్వైర్మెంట్ వేరు. నా గేటెడ్ కమ్యూనిటీ ఐఎమ్ నాట్ లైకింగ్. కొంతమంది గేటెడ్ కమ్యూనిటీ లేవు, ఎందుకంటే అమ్యూనిటీస్. ఒక ఆవిడ అన్ని అంటే 3 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటుంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో. స్విమ్మింగ్ పూల్ సరిగ్గా లేదు, అన్నీ ఓకే, వాస్తు కూడా తీసుకుంటే బ్యాంకులు అన్నీ ఓకే, నేను తీసుకున్నా అని చెప్పింది. అయితే వాళ్ళ హస్బెండ్ కొద్దిగా మెంటర్ చేశారు, కూర్చోబెట్టి మీరు స్విమ్మింగ్ పూల్లో మీ వరకు, మీరు సౌత్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు, ఎన్నిసార్లు రోజు స్విమ్మింగ్కి వెళ్తారని అడిగా. మనం ఎందుకు వెళ్తామని, మరి ఎందుకు డబ్బులు, స్విమ్మింగ్ పూల్ ఉంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. వెన్ యూఆర్ నాట్ యూసింగ్ వై ఆర్ యూ పేయింగ్ ఫర్ ఇట్. అంతే కదా, మనం వెళ్తామా? లేడీస్ జెంట్స్ వెళ్ళారు, జెంట్స్ వెళ్ళిన లేడీస్ పిల్లల కోసం కొనుక్కోవాలి. ఆల్రెడీ వాళ్ళ పిల్లలు పెద్దలు ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. సో వై ఆర్ యూ వేస్టింగ్? అట్లా మన రిక్వైర్మెంట్ మార్చుకోవాలి. మనకున్న ఫెసిలిటీ ఏంటి, మనకి ఏం కావాలి, దాన్ని చాలా మంది బ్లండ్ గా కొనేస్తారు. అంటే వెళ్ళి బ్లంట్ గా ఏదో చెప్పారు కదా, మా ఫ్రెండ్ చెప్పారు, అలా చేయకండి. యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యర్ కెపాసిటీ. మీరు తీసుకున్న లోన్ వస్తుంది, 50 లక్షలు తీసుకుంటే 50,000 నెల కట్టాలి. మీ శాలరీ 1,00,000 పెడితే 50,000 లోన్ కడతారా? మీరు కట్టలేరు. హౌ మచ్ ఏ పర్సన్ కెన్ సేవ్? ఈ రోజుల్లో స్కూల్కి 3 లక్షలు 4 లక్షలు సంవత్సరానికి కట్టాలి, కాలేజ్ అయితే 4-5 లక్షలు కట్టాలి. మీరు తెచ్చుకున్న 1 lakh 2 lakhs ఎంత కడతారో, ఎంత మిగుల్చుకుంటారో, ఎంత సేవ్ చేస్తారు, ఇవన్నీ చూసుకొని వీళ్ళు అడ్వైస్ దాం. సో ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఇండిపెండెంట్, డిపెండ్స్ అపాన్ యువర్ పారామీటర్స్. ఓకే సార్, ఏపీ విషయానికి వస్తే అమరావతిలో ల్యాండ్ రేట్స్ అన్ని మళ్ళీ కంబ్యాక్ అయ్యాయి. గతంలో లాగా అక్కడ పూర్వ వైభవం స్టార్ట్ అయింది అనే వార్తలు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అందులో వాస్తవం ఎంత? మీరు అన్ని క్వశ్చన్ అడితే ఇప్పుడు నాకు కూడా అక్కడ పొజిషన్ ఇప్పిస్తే మనకి కనుక్కొని చెప్తా సిబిఎన్ గారు. ఒకవేళ ఇప్పుడు అమరావతిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈజ్ ఇట్ ఒక స్టాండర్డ్ రూల్ ఏంటంటే శ్రావణి గారు, ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యారు, గోల్డ్ మార్కెట్లో కొద్ది లాస్ అయ్యారు, రియల్ ఎస్టేట్లో లాస్ అయిన దాఖలాలు చాలా చాలా మినిమం. అంటే అన్లెస్ యు ఆర్ నాట్ టేకెన్ ఏ ప్రాపర్ కేర్ ఫర్ ది డాక్యుమెంటేషన్, టైటిల్ క్లియర్. అదర్వైజ్ మీరు నాకు చూడండి, 10 మందిలో 9 మంది మీకు ఎస్ అంటారు, ఆ ఒక్కరు కూడా సరైన ప్రికాషన్ తీసుకుంటే లాస్ అవుతారు. ఒకటి. కమింగ్ టు అమరావతి, బిఫోర్ టాకింగ్ అబౌట్ అప్రిషియేషన్, ఇందాక మనం తెలంగాణ విషయంలో మాట్లాడడం చెప్పండి, ఎప్పుడు ప్రైసెస్ అప్రిషియేట్ అవుతాయని చెప్పాను మీకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ ఉంటాయి కదా. ఏపీలో మీరు ఎన్ని రోజులు, మీరు ఎక్కడో తెలియదు, ఇప్పుడు ఈ మధ్యకాలం వెళ్ళారు ఎప్పుడైనా? నేను లాస్ట్ వీక్ వెళ్ళి వచ్చాను, మీరు ఫోన్ చేసినప్పుడు అప్పుడు బయట బెంగళూరు చూసుకుంటే ఏపీలో ఇప్పుడు ఏమి లేదండి.
దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఏపీ హెస్ గోన్ 25 years బ్యాక్ ఇన్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ వైఎస్ జగన్ గారు. ఆయన మంచి ఉద్దేశమే, సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యారు. ఆయన 80,000 కోట్లు సంవత్సరానికి ఆయన కమిట్మెంట్. ఎంత ఇచ్చాడో నాకు తెలియదు, కమిట్మెంట్ అది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన దానికి 1,20,000 కూడా సుమారు రఫ్గా ఒక 5-10% వేరీ అవ్వచ్చు. అంటే సంవత్సరానికి ఎంత? వీళ్ళిద్దరు కలిపి జగన్ గారు ఆపలేరు కదా, ఆయన ఆపలేరు కదా. అంటే ఈ రెండు కలిసి అమలు పడుతుంది, లేదా మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. జగన్ అన్నే మంచివాడు అంటారు. సో జగన్ గారు ఏం చేశారంటే దీంతో ఇండస్ట్రీ చేస్తుంటే బాగా మంచి, ఆయన చేసిన ఉద్దేశం మంచిదే. ఇప్పుడు 1-sided అఫైర్ అయిపోయింది అది. అంతకుముందు చంద్రబాబు రైతులు నిర్లక్ష్యం చేసి ఆయన లాస్ అయ్యారు. బట్ ఇప్పుడు బాబు గారు అంటే అభివృద్ధి, డెవలప్మెంట్ అనే ఒక నినాదం కదా టీడీపీ తీసుకుంది. సంక్షేమ పథకాలు అయినప్పటికీ కూడా ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్, ఎస్పెషల్లీ యూత్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ కోరుకున్న వాళ్ళు అవ్వచ్చు, అందుకే అంత మెజారిటీ ఇచ్చారని కూడా అంటూ ఉంటారు. సో అతనికి ఇప్పుడు అనివార్యం కదా అక్కడ డెవలప్మెంట్ అనేది. ధనం ఇదం మూలం, విన్నారా? యా అంటే అర్థం ఏంటి? ఏదైనా చేయాలంటే ఏముండాలి? విటమిన్ ఎం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు -0లో ఉన్నారు. మొన్న ఒక విలేకరు మీలాగే ఉండబట్టి అడిగాడు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడుతుంది, సార్ అమరావతి కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత డబ్బు అవుతుంది అని. ఆయన ఆన్సర్ ఏం చెప్పారు తెలుసు? షాక్ తింటారు. నువ్వు వచ్చి చెప్పబోయా ఎక్కడ అని చెప్పారు. దట్ మీన్స్ ఈజ్ నాట్ క్లియర్ బికాస్ ది స్టేట్ హెస్ గాన్ సో బ్యాక్ దట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు క్లారిటీ. అసలు స్టేట్ ఏ లెవెల్లో ఉంది, ఆఫ్లైన్ అప్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ అప్లైన్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎంత లోతు కూరిపోయింది, ఏది ప్లస్లో ఉంది, ఏది మైనస్లో ఉంది అనేది 2 రోజులు, 1 week, 2 weeks చేయలేరు కదండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆల్రెడీ యూ పుట్ కన్సర్న్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆన్ ది జాబ్, దే ఆర్ వర్కింగ్. సో మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు, మీకు తెలుసు, వైట్ పేపర్ అంటారు. వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఆయన ప్లాన్ చెప్పాలి. శ్వేతపత్రం అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్. సో దానికి ఏం అవసరం, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, ఏమేమి శాంక్షన్ కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చేయాలంటే టైం పడుతుంది. సో నెక్స్ట్ నేను చెప్పేది అంటే రేట్లు పెరగడానికి లేదా ఇన్వెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి, అప్రిషియేట్ అవ్వాలంటే ఏముందని ఇన్వెస్ట్ చేస్తాను చెప్పండి. అమరావతి 0 stage ఉంది. ఆయన లాస్ట్ టైం ఫస్ట్ టర్మ్లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సింగపూర్ ఆర్కిటెక్ట్తో మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి డిజైన్ చెప్పారు, చేయించారు. చేయించినప్పటికీ ఆయన అమలు పరచలేపారు, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి. సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఆయన చేసినన్నిటికీ రివర్స్ గేర్లో వెళ్ళారు మన సార్. సో బిల్డింగ్లు కూడా 70-80% కంప్లీట్ అయింది, కంప్లీట్ కానివ్వలేదు. అంటే ఆయన స్ట్రాటజీ, మన ఎవరిని బ్లేమ్, నాకు ఏ పార్టీ కూడా ఫ్యాన్ ఏం లేదు, ఉన్న రియాలిటీ ట్రై చేస్తుంది. సో ప్రస్తుతం ఆ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఏవి కంప్లీట్ కాలేదు. సో అమరావతి క్యాపిటల్గా చెప్పుకోవడానికి మనకు హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఏదైతే కనిపిస్తుందో అది చూసే కొంటాం మనం, లేకుంటే హవా మైలు కట్టి మీరు కొంటారా? లేకపోతే రావచ్చు, రాకపోవచ్చు. సో ప్రస్తుతం అమరావతిలో ఏమీ లేదు. బట్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవం కానీ, సీనియారిటీ కానీ, నరేంద్ర మోడీ పక్కన కూర్చునే అవకాశం కానీ ఆయనకే కలిగింది. సో ఆయన దో ఈ 70+ or 75+, హీ హ్యాస్ ద క్యాపబిలిటీ, కెపాసిటీ, ఈజ్ అ ప్రూవన్ సీఎం లాస్ట్ 3 terms చేశారు ఆయన. ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ బిల్డింగ్ ఎవరూ మర్చిపోలేరు. కానీ డబ్బు లేకుండా ఆయనకి ఎంత ఐడియా ఉన్నా ఏం చేస్తారండి? ఇప్పుడు మీ అమ్మాయికి మీరు కట్టిన వాళ్ళ మీద డబ్బులు లేవు. పెళ్లి కొడుకు చాలా మంచివాడు, గవర్నమెంట్ జాబు, DRDOలో సైంటిస్ట్. యూ షుడ్ హ్యావ్ ద బేస్ టు సాటిస్ఫై హిమ్. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆయన చేయాలంటే డబ్బు కాదు. యాజ్ ఆఫ్ నౌ కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంది. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇచ్చిన కమిట్మెంట్ సంవత్సరానికి 2 లక్షల కోట్లు కావాలి. అంటే 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు. ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు, ఇంకో 10 లక్షలు రన్ చేయడానికి, అంటే టోటల్గా 25-30 లక్షల కోట్లు కావాలా? ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం? అప్పుల్లో ఉన్నాం. అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకుంటున్నాం. సో ఈ మేజర్ ఛాలెంజ్ అంటే ఆయన తీసుకున్నారు, కానీ ఇట్స్ టఫ్ పొజిషన్ అనుకుంటా. ఆయన చేయాలనుకున్న ఉత్సాహం, ఉల్లాహం మంచిదే. అంటే ఎంతవరకు చేయగలుగుతారు అనేది ఇట్స్ అవుట్ వెయిట్ అండ్ వాచ్. సో అప్రిషియేషన్ అవ్వాలి, ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఏమవుతుందంటే చాలా మంది ఏమంటున్నారంటే అంతకుముందు ఏపీ సెకండ్ టర్మ్లో గవర్నమెంట్ బాగుండదు అంటారు, సరిగ్గా స్టేట్ డెవలప్ కలగట్టు. అక్కడ ఉన్న ఏపీ సెటిలర్స్ ఎవరైతే బయటకు షిఫ్ట్ అయ్యారు తెలంగాణకి అనేది ఒక నినాదం. కరెక్ట్. ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అయ్యారు? షిఫ్ట్ అయింది మన ఒకటి కాదు. బెంగళూరు కొంతమంది వెళ్ళారు, చెన్నై కొంతమంది వెళ్ళారు, ఏపీ తెలంగాణ కొంతమంది వచ్చారు. మేబీ నేను కూడా వైజాగ్ అందరిలో చదువుకున్నా. బట్ షిఫ్ట్ అయిన వాళ్ళు చూస్తే 10-15-20% కంటే ఎక్కువ ఉంటుంది. అందరూ షిఫ్ట్ అవ్వలేదు కదా. సో బ్యాక్ మళ్ళీ వెళ్తారు. ఎంత అందరూ సగం మంది వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళిపోరు. ఇప్పుడు నేనున్నాను కొనుక్కుంటే నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళిపోను. వైజాగ్ విజిటర్ అయిపోయాను నేను. తెలంగాణకి మూలికి వైజాగ్ విజిటర్. ఆ విధంగా చూసుకుంటే ఒక కొంత పర్సంటేజ్ వరకు షిఫ్ట్ అయ్యారు. బట్ తెలంగాణలో పెట్టేది ఓన్లీ ఆంధ్ర వాళ్ళు పెట్టలేదు, గమనించండి మీరు.
తెలంగాణలో ఎవరు పెడుతున్నారు? అక్రాస్ ది హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఓకే, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు నార్త్ ఇండియా వాడు, సౌత్ ఇండియా వాడు, వెస్ట్ ఇండియా వాడు, ఈస్ట్ ఇండియా వాడు అందరూ కూడా ఒక్కసారి హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ గానే వస్తారు 2-3 సంవత్సరాలు. వాళ్ళ భార్యల్ని పిల్లల్ని ఇక్కడ పెట్టి ఆయన డెప్యుటేషన్ వేరే ఇల్లు సింగిల్గా ఉంటాడు హైదరాబాద్ కొనుక్కున్న వాళ్ళు ఎవరు? ఓ 10-15% ఆంధ్ర వాళ్ళు, 10-15% తెలంగాణ, మిగతా వాళ్ళందరూ అవుట్ సైడర్స్, ఎన్ఆర్ఐస్, దుబాయ్, మిడిల్ ఈస్ట్, సౌదీ, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్, కెనడా వీళ్ళందరూ కూడా పెడుతున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోరు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, బ్యాంకులో 1-2% ఇస్తారు, మన దగ్గర 7% ఇస్తారు. ఏది ఎఫ్డీ లేదు. అదే రియల్ ఎస్టేట్ పెడితే యావరేజ్ 18-25% పర్ యానం పెరుగుతుంది. సో విచ్ ఇస్ వెరీ హ్యూజ్ జంప్. కాబట్టి వాళ్ళు బ్యాంకులో పెట్టుకున్నది ఇక్కడ పెట్టుకుంటున్నారు. సో ఏపీలో చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 2.5 years ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం అంటున్నారు. ఆయన ఫోకస్ నాకు తెలిసి అమరావతి నుండి ఒక 20-30-40 kilometers వరకు మేబీ ఫోకస్ చేస్తే ఆయన 2.5 years ఒక 5 years లో ఒక షేప్ అవుతుంది. ఈ రోజు అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో జగన్ గారి డెసిషన్ అమరావతిని క్యాపిటల్ కాదు, అక్కడ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు లీగల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అట్లా చెప్పడం జరిగింది కదా. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అండ్ హైకోర్టు వచ్చేసి కర్నూలు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జుడిషియల్ క్యాపిటల్. సో ఇప్పుడు అమరావతి అని ఆయన ఒక్కసారి డెసిషన్ చెప్పిన తర్వాత ఇక్కడ రేట్స్ పైన ఇంత ఎఫెక్ట్ చూపించి ఏమైనా వైజాగ్ పైన మొగ్గు చూపించారా? వైజాగ్ సైడ్ ఏమైనా టర్న్ అయ్యాయా సేల్స్ అనేవి? దాని మీద మీకు సపరేట్ ఎపిసోడ్. వైజాగ్ ఇస్ ఆల్వేస్ స్టేబుల్ మార్కెట్. ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా, నిమిత్తం లేకుండా పెరుగుతుంది. ఓకే, వైజాగ్ నేను నేటివ్ ప్లేస్ అక్కడ. వైజాగ్ లో చాలా మంది సినిమా ఏంటంటే జగదాంబ సెంటర్ అంటారు. వైజాగ్ హెస్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్షన్. మీకు తెలిసిందో లేదో హైదరాబాద్ కంటే వైజాగే బెటర్. వైజాగ్ లో ఉన్న విషయాలు హైదరాబాద్ లో, బీయింగ్ ఇన్ హైదరాబాద్ ఏం తెలియదు. సీ టు ఎయిర్ అన్ని ఉన్నాయి అక్కడ, ఇక్కడ లేవు. పబ్లిక్ సెక్టర్స్ ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్ వైజాగ్ లో? నావెల్ డాక్యార్డ్, పోర్ట్, డాక్యార్డ్, స్టీల్ ప్లాంట్, ఎన్ఎస్టిఎల్, నావెల్ బేస్, పెద్ద ఉన్నాయి అక్కడ. హైదరాబాద్ లో డిఫరెంట్ ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో. సో వైజాగ్ సపరేట్ గా మనం ఒక ఎపిసోడ్ చదివి ఒక లైన్ లో నేను చెప్పలేను, మీరు అడిగారు కాబట్టి. వైజాగ్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ మార్కెట్. ఏ సీఎం ఉన్నా ఆ గ్రోత్ ఆగలేదు. బికాజ్ వైజాగ్ ఇస్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల డెవలప్మెంట్స్ అక్కడ చేయొచ్చు అనుకున్నా జగన్ గారు ఆ డెసిషన్ తీసుకున్నా కూడా అక్కడ. అంటే ఇప్పుడు ఇందాక మీకు కోకాపేట గురించి చెప్పాను. ప్రతిదీ ఒక గ్రామం డెవలప్ కావాలంటే దానికి వెనకాల ఒక 6 నెలలు గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 6 నెలలు కొనాల్సుకొని అందరూ కొనేసుకుంటారు తక్కువ రేట్లో, తర్వాత హైప్ చేస్తారు. సహజం, ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా చేస్తారు. అమరావతి వరకు ఇప్పుడు మీరు చూసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది. వేర్ గవర్నర్ బంగ్లా, గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, వెలగపూడిలో సెక్రటరీ 9 kilometers స్ట్రెచ్ ఉంది. అక్కడ ప్రస్తుతం 50 నుండి 60-65 వేలు పర్ గజం నడుస్తుంది హైక్ ప్రైసెస్. అంతమంది 30,000-40,000 పెరిగాయి. అది కాకుండా అమరావతి బార్డర్ నుండి, అంటే సెంటర్ నుండి బార్డర్ వైపు వచ్చినప్పటికి ఒక 30-40 kilometers తెల్లూరు అని ఒకటి ఉంది, బోడిపాలెం అని ఉంది, వెంకటపాలెం అని ఉంది, అట్లానే దొండపాడు అని ఉంది, డైమండ్ రింగ్ రోడ్ అని ఉంది, అట్లా డిఫరెంట్ జొన్నల గడ్డ ఉంది. నువ్వు చూసుకుంటే అమరావతి టు గుంటూరు, అమరావతి టు విజయవాడ ట్రయాంగిల్లో ఉంటుంది. గుంటూరు నుండి విజయవాడ వెళ్ళాలనుకుంటే మీకు పెద్ద కాకాని, చిన్న కాకాని, నంబూరు, నాగార్జునగర్, మంగళగిరి, విజయవాడ, అట్లా అమరావతి టు విజయవాడ ఈ 3 కూడా బాగానే పెరుగుతున్నాయి. సో ఇప్పుడు కోర్ ఫోకస్ ఇన్వెస్ట్ చేయాలంటే ఈ ఏరియాస్లో చేసుకోవాలి. మీకు 15,000, 20,000 నుండి 10,000 నుండి కూడా బార్డర్కి వెళ్ళిపోతే, ఇప్పుడు నేను చెప్పిన హైదరాబాద్ మన సెంటర్ ఉంది, ఇక్కడ మీరు షాద్నగర్, సదాశివపేట వెళ్ళిపోతే 10-15,000 దొరుకుతుంది. అక్కడ కూడా 30-40 kilometers phase 1 లో ఫోకస్ చేసి ఒక క్యాపిటల్ అనేది చూపించడానికి ట్రై చేస్తారు. వాళ్ళు నారాయణ గారు 2.5 సంవత్సరాలు అంటారు, బట్ నేను 4 సంవత్సరాలు పడుతుంది ఈ టర్మ్లో అది అయిపోతే. తర్వాత వైజాగ్ అనేది పెద్ద ఫైనాన్షియల్ క్యాపిటల్ గా పెడుతున్నారు. అది ఆల్రెడీ గ్రోత్ ఉంది, పెద్ద డెవలప్మెంట్. అక్కడ జాగా లేదు. చాలా మంది మన అడిగారు అమరావతి అక్కడ పెట్టు క్యాపిటల్ వైజాగ్ లో అంత జాగా ఎక్కడ ఉంది? అంత సిటీలో ఆల్రెడీ డెవలప్డ్. మీకు వైజాగ్ లో ఎట్లా అంటే జగదాంబ సెంటర్, డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మరిపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, కొత్త వలస అట్లా పెరుగుతాయి ఒక సైడ్. ఇంకో సైడ్ భోగాపురం ఎయిర్పోర్ట్, విజయనగరం, శ్రీకాకుళం, తగరపులస, ముడ్సల్లో, ఋషికొండ, ఇవన్నీ చుట్టూరు పెరుగుతున్నాయి. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్. వాళ్ళు వెళ్ళాలంటే ఇన్ని వేల ఎకరాలు దొరకాలి కదా, దొరకదు. అందుకని వైజాగ్ని ఇంకో లెవెల్లో పెంచారు. ఇంపార్టెన్స్ అయితే అన్నిటికీ ఉంటాయండి. ఓవరాల్గా సేమ్ ఫస్ట్ టైంలో అన్ని చేయలేరు, కానీ సెకండ్ టర్మ్ వస్తే కనుక వీళ్ళు డెఫినెట్లీ స్ట్రెచ్ టు ది హోల్. ఇప్పుడు మన తెలంగాణ ఎట్లా చేస్తే అది కూడా అదే చేస్తారు. బట్ ఈ లోపల డబ్బులు రాబెట్టుకోవాలని. హౌ ఫండింగ్ విల్ కమ్.
సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్ చేసుకుంటే లాస్ట్ కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అప్రిషియేషన్ అంటే ఇక్కడ 5 to 6 అంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు చూసి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అసలు ఏం చేయాల్సి వస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఎక్కడ ఏమొస్తుంది, మన గ్రోత్ రావాలంటే డెవలప్మెంట్స్ ఉండాలి. యాజ్ ఆఫ్ నో ఏ డెవలప్మెంట్ లేదు, 0 స్టేజ్లో ఉంది, గ్రాస్ రూట్ లెవెల్లో ఉంది. ఒకసారి వర్క్ స్టార్ట్ అయ్యి మేబీ నేను కూడా నెక్స్ట్ 3 to 4 monthsలో గవర్నమెంట్ తాలూకా ప్లాన్ వస్తుంది. అక్కడ క్లారిటీ వచ్చి ఎన్ని కోట్లు అప్పు ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, ఎన్ని కోట్లు తెచ్చుకోగలం అనే స్ట్రక్చర్ కనిపిస్తే ఆర్గనైజ్ స్ట్రక్చర్ లో అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ప్రోటోకాల్ ఏంటంటే గవర్నమెంట్ లో మీకు ఇష్టం వచ్చిన మీరు నాకు ఇష్టం వచ్చిన చేయలేము. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ప్రోటోకాల్ ఏంటి, ఫస్ట్ క్యాబినెట్ లో డిస్కస్ చేయాలి. ఇంకున్న అడ్వాంటేజ్ యాజ్ ఆఫ్ టుడే క్యాబినెట్ లో ఆమోదం పొందేస్తాడు ఏది పెట్టినా. ఎందుకంటే 161 అవే ఉన్నాయి. సో రేపు కూటమి విడిపోతే మళ్ళీ అది డిఫరెంట్ స్టోరీ. అక్కడ కూటమి విడిపోయినా ఇక్కడ కూటమి విడిపోయినా టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓవరాల్ గవర్నమెంట్ 180 kilometers 189 kilometers డిజైన్ చేశారు. దాని సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో నిధులు ఇస్తానంటున్నారు. ఇస్తానన్న వేరు, ఇవ్వడం వేరు. గత ప్రభుత్వంలో జరగలేదు కదా. ఏ డెవలప్మెంట్ ఏం మాట్లాడారు, 2 సీఎంలు కలుసుకున్నారు, ఒక రోజు కాన్ఫిడెన్స్ జరిగిపోయింది, ఏం జరగలేదు. మొన్న కూడా 2 సీఎంలు కలిసి ఏం జరిగింది, ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. సో రిస్క్స్ కూడా పాజిటివ్స్ ఉన్నాయి, రిస్క్ కూడా అంతే. మనంత 100 కోట్లు అనేది పెరగదండి. నాకు తెలిసింది ఏంటంటే 50 లక్షలు ఉన్న ఎకరం ఒక 2 నెలల క్రితం ఎలక్షన్ కూడా డిక్లేర్ చేయగానే 50 లక్షల కోటి రూపాయలు చేశారు ట్రాన్సాక్షన్ వల్ల. అది వేరు, చేయడం వేరు, ట్రాన్సాక్షన్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో 50 లక్షలు పెంచారు. తర్వాత ఎగ్జిట్ పోయిన తర్వాత ఇంకో 50 లక్షలు పెంచారు. కేకే సర్వే మీరు విని ఉంటారు, టోటల్ యాక్యురేట్ ఫిగర్స్ వచ్చాయి. చంద్రబాబు సీఎంఐకి మళ్ళీ పెంచారు. అంటే ఒక నెలలో 4 సార్లు పెంచితే మీరు కొంటారండి మీ ఫియర్ బయ్యర్? అంటే మీరు అడిగిన గురించి స్ట్రైట్ ఆన్సర్ చెప్తున్నా. హైప్ అనేది సహజం అండి. నా కొడుకు మంచోడు అని చెప్పడం తప్పే ఉంది. అండ్ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ హై రైజ్ అపార్ట్మెంట్స్ లలో ఫ్లాట్స్ చాలా డెవలప్ అయిపోయి అమ్ముడు పోక ఖాళీగా ఉన్నాయి, ఈగలు దులుపుకుంటున్నారు అనే వార్తలు ఎంతవరకు నిజమంటారు? నిజమేనా? 50-50 బ్రిటానియా. ఎందుకంటే కొంత ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని ఛానల్స్ మన మీడియాలో 100 ఛానల్స్ తెలంగాణ, 50 ఛానల్ అటు మాట్లాడతారు, 50 ఛానల్ ఏది కరెక్ట్? సో రెండు కరెక్టే. కొన్ని ఏరియాలో స్టాక్ అయింది, కొన్ని ఏరియాలో లేవు. స్టాక్ అయినా మీరు నేను ఎలా ఇవాల్యుయేట్ చేస్తానంటే, ఇప్పుడు మార్కెట్ ఏదైనా చెప్పనండి, నేను రిజల్ట్ గా SR ఆఫీస్లోకి వెళ్తాను, నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, అక్కడే కదా ట్రాన్సాక్షన్ జరిగేది. నేను మొన్న ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి ఇక్కడ షాద్నగర్ వెళ్ళాం. షాద్నగర్ వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది ఆఫీసు, నిండిపోవాలి, రేట్లు పెరుగుతున్నాయి ఫస్ట్ నుండి, బట్ అంతే జనాలు లేరు. ఏం చేస్తాం? నేను కూడా మొన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అటు ట్రావెల్ చేస్తున్నాను సార్. NSL గ్రూప్ లో భారీగా అసలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టేశారు, ఆఫర్స్ పెట్టి ఫ్లాట్స్ కి ఫ్లెక్సీలు పెట్టారు. త్రూ అవుట్ ఉన్న ఆ లాలీపాప్స్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ లలో ఆ NSL గ్రూప్ ది మాత్రమే, అంటే పేరు తీసుకోవడం రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, మొత్తం ఖాళీగా ఉన్నాయి. 6,499 రూపీస్ పర్ SFT అని సంథింగ్, అది ఆఫర్ ప్రైస్ అని చెప్పి. అలాంటి పెద్ద గ్రూప్స్ కి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందా హైదరాబాద్ లో అనేది ఒక ఆశ్చర్యం. మీరు గవర్నమెంట్ కంపెనీలే అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు, ప్రైవేట్ కంపెనీలు చేసుకుంటే తప్ప. ఒకప్పుడు మీరు బ్యాంకులు అడ్వర్టైజ్ చేసేవారా? లేదు కదా. ఇప్పుడు బ్యాంకులు, గవర్నమెంట్ కంపెనీలు అన్ని రిజిస్టర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయి. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ హావ్ టు బిహేవ్. సో నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి మేడం, ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ ప్రైస్ ఆలోచించండి బయ్యర్స్. డిస్కౌంట్ మీన్స్ పెట్టింది పేరు లూట్లో, డిస్కౌంట్ ముసుగులో మోసపోతున్న బయ్యర్స్ అని ఒక టైటిల్ పెట్టండి మీరు. కింద చెప్పాను 50%. నేను ఒక షాప్ పేరు తిని ఒక షాప్ మ్యారేజ్ అని 20 years బ్యాక్ 25 years బ్యాక్లో ఒక షాప్కి వెళ్ళాం, డిస్కౌంట్స్ అన్నాడు. ఒక 2,000 చీరలు ఒక హీప్లో వేసారండి. చీర కాస్ట్ 2,000 పెట్టారు, చీర కాస్ట్ 2,000. అందులో 5,000 చీరలు కూడా ఉన్నాయి, 2,000 రూపాయల చీరలు ఉన్నాయి, 500 రూపాయల చీరలు ఉన్నాయి, 1,000 రూపాయల చీరలు ఉన్నాయి. కానీ 5,000 చీరలు పెట్టినా ఒక 10,000 పెట్టారు. ఎంతమంది క్వాలిటీ డిజైన్ చూసుకుంటారు, క్వాలిటీ ఎలా చెక్ చేయాలో 90% ప్రజలకు తెలియదు. మీకు తెలుసా అసలు బట్టలు ఎలా క్వాలిటీ చెక్ చేస్తారు? మీరు చెప్పండి. మీకు నువ్వు బట్టలు మీరు కొనే ముందు ఏం చూస్తారు? బట్ట యొక్క థిన్నెస్ ఎలా చెప్తారు బాగుంది బాగోలేదని? బిగ్ అంటే క్లాత్ యొక్క థిక్నెస్. చాలా మంది డిజైన్ ఉన్నది కొనేస్తారు చాలా వరకు.
చైర్ అనే బటన్ ఎలా చేయండి, గ్రిడ్ ఉంటుందండి దానికి. టెక్నికల్గా గ్రిడ్స్ ఉంటాయి, బట్టలు ఏవైతే అల్లుతారో గ్రిడ్స్ అయినా ఆ గ్రిడ్ తర్వాత నేను ఎలా కొంటే షర్ట్ తీసుకొని నలిపేస్తా బాగా. రింకిల్ ఫ్రీ అయితే బ్యాక్ వస్తుంది, రింకిల్ ఫ్రీ కాకపోతే బ్యాక్ రాదు. మెయిన్ టెస్ట్ లేడీస్ కూడా అట్లా రకరకాల టెస్టులు ఉంటాయి. అదేం చేశాడు, 2000 రూపాయల చైర్లు 100 పెట్టాడు, 5000 చైర్లో 10 పెట్టాడు, 500 చైర్లో ఎక్కువ పెట్టాడు. మనం ఎత్తుకుంటే ఎక్కువ ఏం దొరికితే 10 తీసా 8 అయితే 500 చైర్లు వస్తాయి కదా. సో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బయర్కి నష్టం, సెల్లర్కి లాభం. అంటే 500 కూడా 2000 అమ్ముతున్నాడు, 5000 కూడా 2000, బట్ క్వాంటిటీ ఈజ్ లెస్. నాకు ఇంకోటి ఏం చెప్పంటే, చీరలు చూపించమంటే ఇది శ్రీదేవి కట్టుకుంది, అది జయప్రద కట్టుకుంది, అన్ని మీ షాపులు అన్ని వాడేసి ఉంటాయని అడిగా జస్ట్. సో నేను అడిగిన దానికి ఏంటంటే క్వాలిటీ. డిస్కౌంట్ మీన్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు సెల్. సినిమా పేరు ఈ మధ్యలో ఒక జనవరికి ఒక మంచి సినిమా, పెద్ద స్టార్ సినిమా వచ్చింది, సూపర్ అడ్వర్టైజ్మెంట్, అట్టర్ ఫెయిల్యూర్ అయిన సినిమా. ఇక నేను సినిమా విల్ ఫెయిల్, అందుకని కోర్టులో ఒకటి అడ్వర్టైజ్మెంట్ బాగా భారీగా చేసి అన్ని హాళ్ళు కొనేసారు. ఎందుకంటే ఫస్ట్ 1 వీక్ లో జనాలకు తెలియదు కదా, న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అది కూడా. సో వేర్ దెర్ ఇస్ ఏ డిస్కౌంట్ యూ థింక్ ట్రైస్. నేను అందరికి మోసం చేస్తాను అనట్లేదు, మెజారిటీ ఆఫ్ దెమ్ మోసం చేస్తాను. రైట్. ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఒక 60 నుంచి 70 వేల వరకు గజం ధర పలుకుతుంది అనుకుందాం సార్. ఒకవేళ పెరగగలిగితే రేట్లు పెంచిన తర్వాత ఎంతవరకు పెరుగుతాయి అవి? స్టేట్ ఇండికేషన్ 25 to 30% పెరుగుతాయని అంచనా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ 1st August నుండి ఏదైతే పెంచబోతుందో 25 to 30%, 20 తక్కువ ఉండదు, 20 to 30% పెంచే అవకాశాలు బాగా పుష్కలంగా. స్థాయిలో పెంచుతారు ఒకేసారి? డబ్బులు కావాలి మేడం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బులు కావాలి సార్, కానీ పెంచే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒకవేళ ఆ డెవలప్మెంట్ డబ్బుల కోసం ఆ నిర్ణయం తీసుకుంటే కొనే వాళ్ళు ముందుకు రావాలిగా. స్టేట్ నడవాలి అక్కర్లేదు. స్టేట్ పక్కన ప్రజలు బతకాలా వద్దా? ముందు ప్రజలు బతుకుతారండి. ఇప్పుడు మనం ఇంతకుముందు నేను ఎంత చెప్పా కదా, ఒక ఫ్లాట్ ఉంటే కొనేవాళ్ళు 100 మంది ఉండడం వేరు, ఒక ఫ్లాట్ ఉంటే కొనేవాళ్ళు లేకపోవడం, రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్. మీరు పాలు ఇచ్చామని పెంచుకుంటారా, పాలు ఇవ్వనామని పెంచుకుంటారా? సో 20 నుంచి 25-30%. ఇంకోది ఎక్కువైనా కొన్ని అంటే ఏరియా బట్టి కొద్దిగా మారచ్చు. 20 to 50% అంటున్నారు, బట్ 30%, 35% ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఎవరైనా కొనుక్కోవాలంటే 15 రోజులు కొనుక్కోవడం బెటర్, ఒకరు కొనుక్కోవాలనుకుంటే. డోంట్ వెయిట్ అండ్ వాచ్. రేట్లు తగ్గిపోతే అనేది భ్రమ. రియల్ ఎస్టేట్ లో రేట్లు పెరగడమే కానీ లాస్ట్ 10-15 years మీరు చెప్పండి ఏ ఇన్స్టెంట్ రేట్లు తగ్గా. స్లో అయింది ట్రాన్సాక్షన్, బట్ రేట్లు ఏమో ఏ బిల్డర్ కూడా ఇప్పుడు అందరు బిల్డర్ రెడీ పెట్టుకున్నారు పెంచుకోవడానికి. గవర్నమెంట్ 30 అయితే ఈలో 10-20 వీళ్ళు పెంచుకుంటారు. సో మీరు 10 రూపాయలు రేపు 12-13 రూపాయలు పెట్టుకుంటారు మీరు. సో అందుకని డిస్కౌంట్ ముసుగులో మాత్రం వెళ్ళకూడదు. క్లారిటీగా స్టడీ చేయండి. ఇందాక మనం అనుకున్నట్టు ఒక 10 పారామీటర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం, అవన్నీ చెక్ చేయండి, సర్వే చేయండి. బిల్డర్ బ్రాండ్ బట్టి ఏదైనా సేల్ అవుతుంది. చాలా వరకు 80% ఆఫ్ ద బిల్డర్స్ ఆర్ నాట్ కంప్లీటింగ్ దేర్ ప్రాజెక్ట్స్ ప్రాపర్లీ. అది చూసుకుంటేనే మీకు బెటర్. డిస్కౌంట్ అనేది ఇప్పుడు సోనీ ఉందండి, సోనీ ఇండియాలో ఎక్కడ కొనుక్కున్నా ఒకటే రేట్, మీకు తెలుసా? మిగతా కంపెనీ అలా లేవుగా, డిస్కౌంట్ ఇస్తారు. కొన్ని ప్రైవేట్ ట్రేడింగ్ కంపెనీలు ఉన్నాయి, వెళ్తే రేట్ మాట్లాడతారు. మా ఇంట్లోనే మా రిలేటివ్ అయినా వేరే లోకల్ కంపెనీ కొన్నాడు, నేను సోనీ కొన్నా. నాకు 15 సంవత్సరాలు అయింది, ఇంత ప్రాబ్లం లేదు. 3 సంవత్సరాలు పిక్చర్ ట్యూబ్ మార్చమన్నాడు. పిక్చర్ ట్యూబ్ ఇస్ ఆల్మోస్ట్ 30-40% కాస్ట్ ఆఫ్ ద టీవీ. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని డెసిషన్. అంటే అందుకనే డాక్టర్ పని డాక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చాలా సార్లు చెప్పాను. ఎందుకంటే ఇట్స్ బెటర్. అండ్ చాలా వరకు ఏజెంట్ ఎందుకు పెట్టుకోరంటే 1-2% సేవ్ చేద్దామని పెట్టుకోరు. చూస్తూ సూది జాగా కూడా వదలను, చూడకుండా ఏనుగును కూడా వదిలేస్తున్నాను. సో ఆ విధంగా మీరు చూసుకుంటే అది బెటర్ అన్నమాట. మీరు చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సండే మార్నింగ్ మన ఇంటికి వస్తున్నారు, మీరు గమనించారో లేదు. చాలా మంది ఇంటికి సండే ఆ లేడీస్ తెచ్చుకుంటారు, పొద్దుటేటు వచ్చే టిఫిన్ తిన్నాను కానీ అది రాంగ్. ఎందుకంటే నేను ఏజెంట్ కానీ జనరల్గా చెప్తున్నా, సరే మీ ఇంటికి వచ్చారు, మిమ్మల్ని కన్విన్స్ చేసి ₹1,00,00,000 ప్లాట్ కొనిపించాడు మీతో, మీరు ఆయనకి ఎంత ఇస్తారు? మ్యాక్సిమం 2%, 1% or 2%, 1-2 lakhs ఇచ్చారు. ఆ ₹1,00,00,000 ఒకటి ఆఫ్టర్ 10 years ఎంత అవుతుందండి? సుమారు 5 సంవత్సరాలు డబ్బులు వేసుకోండి, 4 కోట్లు అయిందా? మీకు లాభం పొందిందా, ఆయనకి లాభం పొందిందా? ఆయనే మీకు దేవుడి రూపంలో పంపించడం ఎవరు తెలుసు? అంటే అందులోనే ఆ ఏజెంట్ పర్ఫెక్ట్ ఉన్నాడు. ఆ ఏజెంట్ చీటింగ్ అంటే అది డిఫరెంట్. 10లో 100లో 5-10 అనేది డిఫరెంట్ గా తగులుతుంది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డూయింగ్ ఏ ఫేవర్ టు యూ. గాంధీ గారు ఏం చెప్పారు? కస్టమర్ కమింగ్ టు యువర్ ప్రెమిసెస్ ఇస్ నాట్ అన్ ఇంటరప్షన్, హీఈస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యువర్ ప్రెమిసెస్, యు ఆర్ నాట్ డూయింగ్ ఏ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. ఇది గాంధీ గారు చెప్పి నేను ఫాలో అవుతాను, నేను చెప్పింది కాదు. మీరు RRR అంటే ఏం తెలుసు మీకు? రీజనల్ రింగ్ రోడ్. ఓకే, ఇంకా మీడియాలో ఉన్నారు, మీరు చెప్పకపోతే ఎట్లా మేడం? మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది సార్. నిజంగా నేను ప్రిపేర్ అయి రావాలి నెక్స్ట్ టైం నుంచి. రఘురామరాజు
ఆయన పొలిటికల్ ఎమ్మెల్యే ఉండి ట్రిపుల్ ఆర్ అంటే మార్కెట్ టాక్ చెప్తున్నా మేడం. ఇంకొక ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు. అవును, నేను కొత్త ట్రిపుల్ ఆర్ చెప్దామని అడిగా. రీజనల్ రింగ్ రోడ్ అదే కదా. నేను కొత్తగా చెప్తాను, నేను చెప్పిన ఎవరు చెప్పలేరు. చెప్పండి. రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. మీరు ఇచ్చే ట్యాగ్లైన్ అయితే ఇది. అయితే మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. చెప్పండి. ఏ అర్హత అక్కర్లేదు ఈ 3 పనులు చేయాలంటే. అవునా కదా? కద్దరు చొక్కా తెల్లగా కనిపించే అది సెటిల్ అండి. మన సినిమాల్లో, పాత సినిమాల్లో కద్దరు బట్టలు వేసుకుని, చైన్లు వేసుకుని, టాటా సుమోలో మట్టి మొత్తం ఎగురుతుంది. అదేంటి కబ్జాలు అంటే సెటిల్మెంట్. అది రియల్ ఎస్టేట్ కాదు, రియల్ ఎస్టేట్ అనుకునేవారు. హైదరాబాద్ దేని ఫేమస్ మీ ప్రకారం? ఇరానీ చాయ్, బిర్యానీ. ఇరానీ చాయ్ రాంగ్, బిర్యానీ కరెక్ట్. పారడైజ్ బిర్యానీ అంటారు. ఎక్కడ మీరు వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ అని రాష్ట్రం చూడండి. చార్మినార్ బ్యాంగిల్స్. ఇంకా బాగా ఫేమస్ నాకు తెలిసినవి ఒకటి బిర్యానీ, రెండోది కరాచీ బిస్కెట్స్ వరల్డ్ వైడ్. ఉస్మాన్ బిస్కెట్స్. ఉస్మాన్ ఉంటే కరాచీ బిస్కెట్స్ కంపెనీ. మూడోది దేని తెలుసా? డాక్టర్ నంది రామేశ్వర్. సానియా మిర్జా అంటే ఏంటి? టెన్నిస్ అని చెప్తారా? సచిన్ తెండూల్కర్ అంటే క్రికెట్. విశ్వనాథన్ ఆనంద్ అంటే చెస్. రామేశ్వరం అంటే రియల్ ఎస్టేట్. మీరు ఇలా ట్యాగ్ లైన్స్ ఇచ్చేసి నాకు మా శిష్యులు, నా వ్యూయర్స్, నా బయర్స్ ఇచ్చింది. ఇంకా 3 పేర్లు చెప్తారు, చెప్తే బాగుంటదేమో. ద్రోణాచార్య, భీష్మపిత ఆఫ్ రియల్ ఎస్టేట్. లాస్ట్ అండ్ ఫైనల్ జిందా తెల్స్మాత్. సకల రోగాల నివారణ, సర్వరోగ నివారణ. నేను చెప్పిన కదా, నాకు వచ్చిన కామెంట్స్ లో పెట్టిన డిస్కషన్. కొంతమంది నెగిటివ్ కూడా పెడతారు. ఇప్పుడు 2 లక్షల వ్యూయర్స్ అనుకోండి, 2-5 పెడతారు. అది వాళ్ళని అసెస్ చేసుకుంటారు కదా. 2 లక్షల మంది కరెక్ట్ రాసి ఒక 5 రాస్తే వాళ్ళు ఫూలిష్నెస్. అది అంతే కదా. 2 లక్షల మందిలో 5-10 నెగిటివ్ వస్తే ఏముంటుంది? నెగిటివ్ రావాలి, వస్తేనే మసాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి రామేశ్వర్ గారు. మీతో ఇంటర్వ్యూ చేస్తే సీరియస్లీ మీరు నన్ను చేసినట్టుంది, నేను మిమ్మల్ని చేసినట్లేదు. ఏదో ఎన్నో క్వశ్చన్స్ మీరు నన్నేస్తున్నారు. నాకు ఇది మీతో ఫస్ట్ ఎపిసోడ్. ఇట్స్ వెరీ గుడ్. లేదు 100% విల్ ప్లాన్ ఎవ్రీ వీక్ ఆర్ అట్లీస్ట్. నేను ఒకటి చెప్తాను మేడం, జనరల్ గా వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్తా. మా వైఫ్ కూడా చెప్తాను. ఎందుకంటే లేడీస్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. A successful man will have 1 woman. An unsuccessful man will have 2 women. ఎవరైనా అడగద్దు, తర్వాత చెప్తా అవుట్ ద టేబుల్. ఎందుకంటానంటే నాతో ఎవరైనా ఒక 15 గంట 20 నిమిషాలు మాట్లాడితే లైఫ్ టైమ్ దే కెనాట్ ఎఫర్ట్ టు ఫర్గెట్ మీ. ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ. లాస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసేద్దాం. నార్త్ కెరోలినా అని ఒక స్టేట్ ఉంది US లో, ఒక చిన్న స్టేట్, కాలిఫోర్నియా ఇట్లా. అక్కడ నుండి ఒక ఆయన 1 year బ్యాక్ నా వీడియోస్ చూస్తున్నాడంట. వీడియో చూసి ఆయనకి అంటే జోష్ పుట్టి సార్ ద్వారా ఒక లీడ్ చేద్దాం, కన్వర్ట్ చేద్దాం అంటే ఒక ప్లాట్ కొనుక్కుందామని 75 లక్షలు కూడబెట్టుకున్నాడు 1 year లో. ఫోన్ చేశాడు, నాతో మాట్లాడితే జనరల్ అపాయింట్మెంట్ ఉంటుంది, సమ్ కన్సల్టెన్సీ ఫీ తీసుకొని జూమ్లో మాట్లాడతాను, జూమ్ ఆర్ గూగుల్ మీట్. మీటింగ్ స్టార్ట్ చేసి ఉంది అని అన్నాడు. సార్ మీ గురించి 2 వాక్యాలు చెప్పొచ్చా మీ వీడియోలు? ఏం బాబు నా వీడియోలు అంత చెత్తగా ఉంటాయని అడిగితే ఆయన, అయ్యో మీ వీడియోలు చెత్తాను సార్, ఎవ్రీ సాటర్డే మా ఫ్రెండ్స్ ఆంధ్ర తెలంగాణ అందరూ క్లబ్లో కలుస్తాం సార్, మీ వీడియోల గురించే మాట్లాడతాం. ఏంటంటే ఏ వీడియోలో ఏ పంచి కొట్టారు మీరు, ఎవరికి ఏది నచ్చింది అంటే వాట్ ఏం టైం. నేను అడిగాను, నేను 2 క్వశ్చన్ అడుగుతాను. నా వీడియో ఎందుకు అంటే ఏం నచ్చింది, మీరు ఎందుకు తీసుకున్నారు? వీడియోలో స్టేబుల్నెస్, కన్సిస్టెన్సీ అండ్ మన స్టోరీస్ చెప్పం, వాట్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మీరు కన్సెప్ట్ అంతా ఇంటర్వ్యూ చేశాను నన్ను. మీరు ఎక్కడ కూడా నాకు ఒక పేపర్ ఇచ్చారు, మీరు ఏ క్వశ్చన్ అడిగితే కూడా నాకు చెప్పలేదు మీరు. అయినా నేను రెడీ అయ్యాను. మీరు అడిగే క్వశ్చన్కి మీరు సగం క్వశ్చన్ అడిగితే మైండ్లో ఆన్సర్ రెడీ ఉందా లేదా? సో నేను ప్యాషన్తో చేస్తాను రియల్ ఎస్టేట్. డబ్బుల కోసం అంటే నేను ఇప్పటి వరకు దాదాపు నా గోల్ ఏంటంటే 15,000 లీడర్స్ క్రియేట్ చేశాను కదా. 1 lakh మందిని ట్రైన్ చేయాలి నా ఊపుకున్నంత వరకు. 1 lakh అంటే ఇంటూ ఫ్యామిలీకి 50 లక్షల మంది నా పేరు చెప్పుకొని బతుకుతారు కదా. సంపాదించారు అది మీరు బాగానే సంపాదించండి. ఐఎమ్ నాట్ సేయింగ్ టూ హై. ఇప్పుడు ఇంత మందిని తయారు చేశాను, ఇంత మందిని అంటే నేను నేను సంపాదించిన కంటే సంపాదించడం నేర్పుతానండి. ఎందుకంటే నాకున్నది 1 wife 1 son, చాలా మంది చెప్పాను. నాకు ఎంత కావాలండి, బాటిల్ ఉంది, బాటిల్ నిండిపోతే ఇంక వేస్ట్ కదా. డబ్బు ఎంతవరకు ఉందో అంతవరకే ఉండాలి, ఎక్కువ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో నేను చాలా వరకు ఫ్రీగా చేశాను. కన్సల్టెన్సీ కూడా ఇప్పుడు చార్జ్ చేస్తాను, కానీ చాలా వరకు ఫ్రీగా. నా మోటో ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి, బయర్స్ మోసపోవద్దు పబ్లిక్ లో. అది నా ట్రెండ్. అందుకని 1 lakh లీడర్స్, 1 lakh ట్రాన్సాక్షన్స్ చేద్దాం. అండ్ నన్ను మలేషియా గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ప్రొఫెసర్ గా ఎన్నుకున్నారు. ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఏ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఇన్ మలేషియా లైక్ ఉస్మాన్ యూనివర్సిటీ. అక్కడ అది అంత దూరం పిలిపించారు. లాస్ట్ ఇయర్ నాకు 2023 వన్ ఆఫ్ ద టాప్ 10 ఎమర్జింగ్ CEOs లో అవార్డు వచ్చింది. ఇట్లా చెప్పు 5,000 crores కంపెనీ నడిపాను అంత CEOగా. చాలా అడుగుతారు, సార్ మీరు అంత సింపుల్ గా కనిపిస్తారు, కొమ్ములు కావాలా?
ఎక్కడ వాడాలో ఎంత మన ఎదురు కొద్ది ఎంత ఎదిగితే అంత వంగి ఉండడం బెటర్, లేకపోతే గ్రాఫిక్గా అయిపోతుంది. సో దట్స్ మై ప్యాషన్. కాబట్టి డబ్బులు నాకు ప్రాబ్లం లేకుండా సంపాదించుకున్నాను. నా అంబిషన్స్ అన్ని సెకండ్ హార్డ్ క్లబ్ మీకు తెలిసి ఉంటుంది, ప్రీమియం 30 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్, 15 లక్షలు కాస్ట్. ఆ మెంబర్షిప్లో ఐఎమ్ మెంబర్. 50% రియల్ ఎస్టేట్ హ్యాపన్స్ ఇన్ దట్ క్లబ్. చాలా మంది తెలియదు. అట్లా నేను అనుకున్న గోల్స్ అన్ని కూడా మంచిగా క్విక్గా మన బయర్స్ సెల్లర్స్ సపోర్ట్తో రీచ్ అయ్యాను. అండ్ ఐ డెఫినెట్లీ సీ దట్ పీపుల్ లాట్ ఆఫ్ లీడర్స్ లైక్ మీ ఆర్ క్రియేటెడ్. అది నా ఇంటెన్షన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. మరిన్ని క్వశ్చన్స్, మరిన్ని ఇన్ఫర్మేషన్తో. నిజంగానే ఆ టైంకి తెలంగాణలో ఒకవేళ రేట్లు యాజ్ పర్ గవర్నమెంట్ డెసిషన్ పెరిగితే ఆ డెవలప్మెంట్స్ పైన కూడా మనం చర్చిద్దాం. షూర్ అమ్మా. రైట్, థ్యాంక్ యూ. ఇది రామేశ్వర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.